హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యం. విశ్వాసమనున్నది, హెబ్రీ పత్రిక 11:1, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. నేను ఎక్కడైతే ఇలా ముగిస్తుంటానో వెంటనే మీరు దాన్ని పూర్తి చేయాలి, పూరించాలి. పూరీలు తినేసి వచ్చి కూర్చోకూడదు. విశ్వాసమనున్నది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. ఆరో వాక్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం. ఈ నిరీక్షణ, ఇన్ ఇంగ్లీష్, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలి నుండి. చాలు. విశ్వాసం అనేది లేక విశ్వాసానికి కర్త, దానిని కొనసాగిస్తూ ఉన్న దేవునినే ఒక లంగరులాగా ఎందుకు పోల్చకూడదు? దేవుని వాక్యాన్ని లేక దేవునిని పరిపరి విధాలుగా పోల్చారు మన పితరులు. ఇర్మియా అంటారు, నీవు నాకు గండరగొడ్డల వంటి వాడవైతివి. ఏదంట? ఏ గొడ్లే? మామూలు గొడ్లు కాదు. ఈ కరతుమ్మ చెట్లను నరుగుతారే ఆ గొడ్డలు కాదు. ఏకంగా గొడ్డలతో 100 మందిని వేసేయచ్చు. నీవు నాకు గండరగొడ్డల వంటి వాడవైతివి. గండరగొడ్డలని ఒక అతను, సబ్బు అని ఒక అతను, సుత్తి అని ఒక అతను. ఇట్లాగా ఆయా సందర్భాల్లో మన పితరులు దేవునిని లేక ఆయనకున్న శక్తి సామర్థ్యాన్ని పోల్చేటప్పుడు ఏ విధంగా పోల్చుకుంటూ వచ్చారు. నేనంటాను, విశ్వాసం అనేది ఒక లంగరు లేక విశ్వాసానికి కర్త, దానిని కొనసాగిస్తూ ఉన్న దేవుడే ఒక లంగరు వంటివాడు అని నేను చెప్పడంలో ఏ సందేహం లేకుండా చెప్తున్నాను. ఈ వర్తమానం యొక్క శీర్షిక, ఈ వర్తమానానికి నేను పెట్టుకున్న టైటిల్, ప్రమాదకరమైన భయంకరమైన ఈ దుర్దినాలలో, ప్రమాదకరమైన భయంకరమైన ఈ దుర్దినాలలో దేవుడొక్కడే మనకు లంగరు వంటివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్ అవర్ ఓన్లీ యాంకర్ ఆఫ్ హోప్ ఇన్ దీస్ క్రిటికల్ లేక ఛాలెంజింగ్ డేస్, టైం. దుర్దినాలు, భయంకరమైన దినాలు. ఈ రోజుల్లో ఆత్మీయులు ఎక్కడ విశ్వాసములో సడలిపోకుండా, విశ్వాసంలో కృంగిపోకుండా, విశ్వాసంలో దిగజారిపోకుండా, అల్ప విశ్వాసము, హీనమైన విశ్వాసము లేక విశ్వాస ఘాతకులు కాకుండా ఉండాలి అంటే ఇదిగో ప్రభు మీదే నిరీక్షణ ఉంచాలి. రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 10 verse 11. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును వస్తువుల మీద, వాహనాల మీద, లోక సంబంధమైన అవసరాల మీద కాదు, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడైనా సరే సిగ్గుపడడు. దేవుని యందలి విశ్వాసము కలిగిన వాళ్ళందరూ 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా అనండి.
బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభు కోసం ఎన్ని మాటలు చెప్పారో. జనసమూహం అందరూ బాప్తిస్మమిచ్చి యోహాను వెంటాడుతూ ఉంటే వెంటనే బాప్తిస్మమిచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? అదిగో లోక పాపములు మోసుకుని వెళుతూ ఉన్న దేవుని, చెప్పాలి, లోక పాపములు మోసుకుని వెళుతున్న దేవుని. మంచిది. మరలా అంటాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు, చెప్పాలి, నా వెనక వచ్చువాడు. మంచిది. యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చింది ఎవరు? మాట్లాడాలి. యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చింది ఎవరు? ఈ బాప్తిసం ఇచ్చిన యోహానే యేసు ప్రభువును గూర్చి లోక పాపములు మోసుకుని వెళుతూ ఉన్న దేవుని గొర్రె పిల్ల అని బిగ్గరగా కేకేసి చెప్పింది ఎవరు? ఈ బాప్తిసం ఇచ్చి యోహానే. నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు. ఈ మాటలు చెప్పింది ఎవరు? ఈ బాప్తిసం ఇచ్చిన యోహానే. ఈ బాప్తిసం ఇచ్చిన యోహాను యేసు ప్రభువుని గురించి పుంకానుగా చెప్పాడు. కానీ ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారో సందేహం వచ్చింది. ఎందుకు? ఇప్పుడు నన్ను చెరసాల్లో వేస్తే నేను ఆయన గురించి ఎన్ని గొప్ప మాటలు చెప్పాను, ఘనంగా చెప్పాను, కనీసం నా దగ్గరకు వచ్చి పలకరించలేదు. అలాంటి వాడు దైవ కుమారుడు ఎలా వింటాడప్పా అని అనుకొని వెంటనే తన శిష్యులు ములాఖత్కు వస్తే వాళ్ళతో చెప్పాడు, అరే బాబులు, ఆ నజరేయుడు అని యేసు దగ్గరికి వెళ్ళి, మెస్సయ్యవు నువ్వేనా లేక మేము వేరే ఎవరి కోసమైనా ఎదురు చూడాలనా అని అడిగి రండిరా. గురువుగారు మీకు అంత డౌట్ వచ్చింది ఏంటండి బాబా? డౌట్ కాదు, మీరు అడిగిరండి మొదట. వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు, రబ్బీ, మెస్సయ్యవు నీవేనా లేక వేరే ఎవరి కొరకైనా మేము ఎదురు చూడాలనా? వెంటనే యేసు ప్రభు అన్నారు, మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో వెళ్ళి చెప్పండి. అయినా మీరు కదులుచు ఉన్న రెల్లును వెంబడిస్తున్నారేంటి? దేన్ని మాట్లాడాలి? దేన్ని? కదులుచు ఉన్న రెల్లు. మీ గురువుగారు ఎవరో తెలుసా? కదులుతూ ఉన్న రెల్లు లాంటివాడు. ఒకప్పుడు నన్ను గురించి బోలెడని ప్రవచనాలు చెప్పింది, నన్ను గురించి సమాజానికి ఘనంగా గొప్పగా పరిచయం చేసింది. నేను బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు నీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదని ఇన్ని ప్రబోధాలు, ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు ఎందుకు వచ్చింది సందేహం? ఇప్పుడు ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయాడు? కదులుచు ఉన్న రెల్లు లాంటివాడు అతను. మీరు వెళ్ళి చెప్పండి, ఇక్కడ ఏమైతే చూశారో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఇవే చెప్పండి అతనికి. అంటే దీస్ డేస్, ఈ రోజులు ఎలాంటివి? ఏర్పరచబడిన వారిని సహితం, చెప్పాలి, ఏర్పరచబడిన వారిని సహితం సాతానుగాడు, అబద్ధ ప్రవక్తలు మోసపుచ్చుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో యోహాను అంటారు, అనేక మంది అబద్ధ బోధకులు లోకములోనికి బయలుదేరారు. ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి. నా మాటలు వినండి జాగ్రత్తగా. తర్వాత మరలా సమయం ఉన్నప్పుడు యూట్యూబ్లో మరలా దాన్ని వినండి, మరలా చూడండి, వినండి. దైవ జనాంగమా, ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చుతున్న ఈ రోజుల్లో సాతానుగాడు ఏర్పరచబడిన వారిని సైతం వాడి తోకతో ఈడుస్తున్న ఈ రోజుల్లో విశ్వాసం ఎలా ఉంది? ఆ పాటలో ఉంటుంది, ఏర్పరచబడిన వారే త్రొట్టిల్లుచున్న
ఏ కాలం ఇది? ఏ కాలం ఇది? ఒకప్పుడు ఎంతో విశ్వాసంగా ఉన్నారు, ఇప్పుడు విశ్వాసంలో బలహీనలు అయిపోయారు, విశ్వాసంలో కృంగిపోయారు, విశ్వాసంలో తగ్గిపోయారు. ఇంకా దారుణం ఏంటంటే విశ్వాస ఘాతకులైపోయారు. మరలా చదువుదాం, రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వాక్యం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడైనా సరే పొర్రపాటున సిగ్గుపడడు. దైవ జనాంగమా, యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అనే మాట నాకు అస్సలు నచ్చదు. యేసుక్రీస్తుని విశ్వసించాలి, ఎందుకంటే ఆయన ఉన్నవాడు, చెప్పాలి ఉన్నవాడు అనువాడు. అంచేత యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారా? నీ స్వరక్షకునిగా ఆయనను అంగీకరిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ప్రియులారా, ఏమని విశ్వసించాలి? ఎవరని విశ్వసించాలి? కొన్ని వర్తమానాలు సంఘానికి అక్కర్లేదని చెప్పము, కేవలం సేవకుల కూడికల్లో మాత్రమే చెప్తూ ఉంటాను. వాక్యం వేసేవాళ్ళు లైవ్లో యాంప్లిఫైడ్ బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని తీయాలి. యాంప్లిఫైడ్ బైబిల్ మీకు కొంచెం క్లారిటీ చెప్పుకుంటూ వెళదాం. ఒకప్పుడులాగా ముచ్చటగా 3 మాటలు చెప్తాను, కట్టే కొట్టే అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. 7 మాటలు, 12 మాటలు, 24, రాబోయే రోజులు 24. ఎందుకంటే 24 గంటలు కదా, తప్పదు. ఎందుకంటే దుర్దినాలు. ఈ రోజుల్లో మన వాక్యము ద్వారానే బలపడాలి. ఆమేన్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, యాంప్లిఫైడ్ బైబిల్ ఓపెన్ చేయండి బాబు, నెట్లో యాంప్లిఫైడ్ ఓపెన్ చేసి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం. హీబ్రూస్ 13:7. మీకు దేవుని వాక్యము బోధించి, చెప్పండి, మీకు దేవుని వాక్యాన్ని బోధించింది ఎవరు? గతంలో యేసన్న గారే కదా. అక్కడ యేసన్న గారిని పెట్టుకున్నాం. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని, యేసన్న గారు మనకు నాయకుడిగా ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును దేన్నట వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చెప్పండి, ఏమి అనుసరించాలట? చెప్పాలి అందరూ. ఏం అనుసరించాలట? ఇప్పుడు యేసన్న గారి విశ్వాసాన్ని మనం చెప్పాలి అందరూ. యేసన్న గారి విశ్వాసమును మనము, దాని అర్థం ఏంటి? యేసన్న గారు ఎట్లా విశ్వాసం ఉంచేవారో అంటే దీని అర్థం ఎట్లా ఉంటుంది చెప్పనా? యేసన్న గారు కాలి నడకన సేవ చేస్తున్న రోజుల్లో ప్రార్థన చేసుకొని, ఆ రోజుల్లో హెర్కులస్ సైకిల్ పేరు, బ్రిటిష్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ సైకిల్ అది. హెర్కులస్ బ్లాక్ సైకిల్, రెడ్ స్టిక్కరు, ముందు లైట్ ఉండాలి, డైనమో ఉండాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారట. ప్రభు నాకు ఇస్తారు. ఇది విశ్వాసం, రైట్? ఆ రోజుల్లో స్టాల్స్ హై స్కూల్ దగ్గర జిన్నా టవర్ సెంటర్లో పాత బట్టలు అమ్ముతుంటారు కదండి, పాత బట్టలు. ఆ పాత బట్టలు ఓ 2 జతలు కొనుక్కొని సంచిలో పెట్టుకొని నడుచుకుంటూ మార్కెట్ దాటి స్టాల్స్ హై స్కూల్ దగ్గర నడుచుకుంటూ వస్తుంటే ఓ ఇల్లాలు ఎగాదిగా చూసి తెల్ల బట్టల మీద ఉన్నాడు కదండి, సంచి పట్టుకున్నాడు కదా. పాస్టర్ నువ్వు? అవునమ్మా. ప్రార్థనలు చేస్తావా? చేస్తానమ్మా. ఇంటికి వచ్చి చేస్తావా? చేస్తానమ్మా.
సరే రా మా ఇంటికి రా అని. పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయా స్టాల్స్ హై స్కూల్ దగ్గర? మీది గుంటూరేనా లేకపోతే జర్మనా? మరి అమాయకంగా చూస్తారే. స్టాల్స్ హై స్కూల్ దగ్గర పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయా? ఆ ఇల్లాలు పోలీస్ క్వార్టర్స్లోకి తీసుకెళ్ళింది. ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళ ఆయన పుత్తూరు కట్లు కట్టి 2 కాళ్ళు పైకెత్తి కట్టేస్తున్నారు. కూర్చో బాబు, ఈయన మా ఆయన కాళ్ళు ఎరగొట్టుకున్నాడు, ఈయనకు ప్రార్థన చేపిద్దామని నేను తీసుకొచ్చా. అలాగే అమ్మా చేస్తాను, చేద్దులే కానీ నేను ఈలోపు కాఫీ పెట్టుకొస్తాను, మా ఆయనతో మాట్లాడుతున్నామని చెప్పి ఆవిడ వంటగదిలోకి వెళ్ళింది. ఇక ఈ పోలీసు ఆయన మాట్లాడుతూ ఏసన్న గారు అడిగారంట, సార్ మీకు ఎలా జరిగింది ఇది? లారీ గుద్దేసిందా లేకపోతే కుక్క అడ్డం వచ్చిందా పంది అడ్డం వచ్చిందంటే ఏవీ రాలా, నా భార్య పడేసింది నన్ను. ఎవరు? ఊరుకోండి సార్, మీ ఆవిడ ఎలా పడేస్తుంది సార్ మిమ్మల్ని? నాకు అస్సలు సైకిల్ రాదు, చిన్నప్పటి నుంచి సైకిలే తొక్కలని, నాకు అసలు సైకిల్ రాదు. ఈ గవర్నమెంట్ ఏమో పోలీసు వాళ్ళందరికీ సైకిళ్ళు ఇస్తుంది, ఇప్పుడు బైకులు ఇచ్చేవాళ్ళు కార్లు ఇస్తున్నారు. ఆ రోజుల్లో సైకిళ్ళు ఇస్తుంటే ఇస్తున్న సంగతి నేను మా ఆవిడికి చెప్పలా. ఎందుకంటే ఫ్రీగా వచ్చేదాన్ని ఎందుకు కాదనే తీసుకురమ్మంటుంది, ఇదే ఇట్లా చేస్తుందని తెలిసే నేను అస్సలు మా ఆవిడికి చెప్పలా. మరి మీ ఆవిడికి ఎలా తెలిసిందండి? ఈ ఆడింగ్లో వాళ్ళు ఉన్నారు చూడు, ఈ అదరింటి మంగ పక్కింటి గంగ ఈ పక్కనున్న వీళ్ళు మాట్లాడుకున్నారు. దాన్ని నిలదీసింది, మీకు డిపార్ట్మెంట్లో సైకిళ్ళు ఇస్తున్నారంటగా. ఇస్తున్నారు కానీ నాకు పట్రా నేను నేర్పిస్తాను అందంట. వద్దే బాగోదే, నువ్వు ఆడదాని దగ్గర అది సరిపోతాడు ఎక్కించిందంట. వద్దే బాగోదే అంటున్నాడంట. నేను నేర్పిస్తాను అని ఏం భయపడమాక తోసిందంట. ఫస్ట్ అటెంప్ట్ పడ్డం 2 కాళ్ళు పుట్టుకోని ఇరిగిపోయినాయి. ఇదిగో నీ దండం పెడతాను, సైకిల్ ఎత్తుకెళ్ళిపోమన్నాడంట. అమ్మో నాయన మీ ఆవిడ గయ్యాలి బాబు, నాకెందుకు ప్రార్థన చేయడానికి రమ్మని నేను వచ్చే బాబు, నేను తీసుకెళ్ళాను. ఈలోగా ఆవిడకి వచ్చింది. ఏం మాట్లాడుకున్నారు మీరంటే ఆయన సైకిల్ చేశాడు, చెప్పమాక నేనేం మాట్లాడింది. ఈలోగా కాఫీ తాగి ప్రార్థన చేస్తామంటే ఆవిడే, పాస్టర్ గారు క్షమించండి, నేనే మా ఆయన్ని తొందర చేసి, పాప ఒప్పుకుంది, నేనే మా ఆయన్ని తొందర చేసి సైకిల్ మీద ఎక్కి దొబ్బేసి పడిపోయాడు పాప. ఆ సైకిల్ ఉన్నంత కాలం మా ఆయనకి బాగయ్యేటట్లుగా లేదు. అంచేత మంగళసూత్రం బయటికి తీసి పతియే ప్రత్యక్ష దైవం, సైకిల్ నువ్వు తీసుకెళ్ళి బాబా సేవకి. ఎక్కడుందమ్మా సైకిల్? అదిగో అక్కడ ఉన్నాయి. వెళ్ళి చూస్తే ఏసన్న గారు విశ్వాసంతో ఏ సైకిల్ అయితే కోరుకున్నాడో, హెర్కులస్ బ్లాక్ సైకిల్, రెడ్ స్టిక్కర్, ఫ్రంట్ లైటు, సైడ్ డైనమో, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇప్పుడు వారి విశ్వాసముని అనుసరించండి అంటే ఇదా అదే నేను మీకు చెప్పొచ్చేది. ఆ రోజుల్లో ఇట్లాగే సైకిల్ కోసం ప్రార్థన చేసుకుంటుంటే, అదిగో మన ఉద్దండరాయపాలెం ప్రక్కన లింగాయపాలెం ఏదో ఉంది, ఎవరో మరి నాకు గుర్తు రావట్లే ఈ ఊరి పేరు. ఆ ప్రాంతాల్లో ఒక ఆవిడ ఓసారి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి మాట్లాడుతూ అయ్యా ప్రథమ ఫలం దేవునికేనమ్మా, ఇదిగో మొదటి కొడుకు ప్రథమ ఫలం ప్రభువుకి తీసుకెళ్ళిపో, నువ్వు వాడు విడిగా సేవ చేయని పోతే పోయింది. ఎట్లా విచ్చలవిడనే మాట ఎక్కడ వాడాలి? కొంతమందికి ఎక్కడ ఏ పదాలు వాడాలో కూడా తెలుస్తావు. ఎటుంది పాట? దుమ్ము రేగిందనా? దుమ్ము రేగడం ఏంటరా? పాట ఎట్లుందంటే బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. దుమ్ము సినిమా చూపెట్టావన్నా, సినిమా చూపెట్టడం ఏంట్రా? వీళ్ళు సినిమాలు మానేసి చాలా కాలమైంది కదా. ఇవంటది, ఇదిగో వీడు ప్రథమ ఫలం తీసుకెళ్ళు, వాడు నువ్వు విడిగా సేవ చేయండి. చూశాడంటాన్ని. వయసు ఎంత?
25 వాడు అరుగు మీద కూర్చొని ఈ కాలేమో దక్షిణాయనం, ఈ కాలేమో ఉత్తరాయణం వేసాడు. ఒక 70 రూపాయలు కొండ ఉంటుంది చూడండి. చీమిడి రోత పుషురు గారుతూ వాడి మొహమంతా తేనె తొట్టకు పెట్టినట్టు పట్టిన ఈగలు. తుడుచుకోలేడు, కడుక్కోలేడు, అన్నీ అక్కడే. 1, 2, 3 అన్నీ అక్కడే. యేసన్న గారు ఆయన చూశాడంట. ఈయన తీసుకెళ్ళి నేనేం చేయాలి? ఏసై సేవ మానేసి వీడి సేవ చేయాలి నేను. ఇక వీడొద్దా? వద్దా? ప్రథమ ఫలం వద్దా? ప్రభువుకి నేను ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నానయ్యా, ఇవ్వమ్మా. అదిగో సైకిల్ తీసుకెళ్ళు, ఇచ్చలవిడిగా సేవ చేసుకో. ఏది సైకిలు? అదిగో. ఏమ్మా ఇప్పుడు దీన్ని కూడా సైకిల్ అంటున్నారా? దానికేం భాగ్యం? దానికేం భాగ్యం అంటే దానికి రిమ్ములు ఉంటాయా? టైర్లు లేవు, ట్యూబులు లేవు, బ్రేకు లేదు, బెల్లం లేదు. కళ్ళాపు కట్టి కొట్టి 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 పేడ కొట్టుకుపోయింది మొత్తం. ఇక దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంట? యేసన్న గారు ఒకటే చెప్పారట, నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాను, హెర్కులస్ సైకిల్. నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏంటంటే, మీకు వాక్యాన్ని బోధించి మీకు నాయకులుగా ఉన్నవాళ్ళు వారి విశ్వాసమును అనుసరించండి అంటే ఇవి కాదు. దైవజనులు యేసన్న గారు అనే వ్యక్తి దేవునిని ఏమని విశ్వసించి ఈ సేవకు వచ్చాడు? ఆయన ఏమై ఉన్నాడని విశ్వసించి సేవలో అడుగుపెట్టాడు. చదువుదాం. యాంప్లిఫైడ్ బైబిల్లో నేను చదువుతాను, పెట్టండి బాబు. యాంప్లిఫైడ్ బైబిల్లో హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 7. అమ్మా ఏమని? యేసన్న అదే మీ పైనున్న నాయకులు దేవుడు ఏమై ఉన్నారో అని విశ్వసించి వచ్చారు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటర్, 2 రూలర్, 3 ప్రొవైడర్, 4 బెస్టోరర్, 5 అప్హోల్డర్. అంతేనా? ఎట్లుంటుంది మనతో? యాంప్లిఫైడ్ బైబిల్లో ఉంటుంది, వారి విశ్వాసమును అనుసరించండి అంటే ఒక విశ్వాసి దేవుడు ఏమై ఉన్నాడని విశ్వసించాలి. దైవజనులు యేసన్న గారు రోతలో రొచ్చులో బ్రతుకుతూ బ్లడ్ వామిట్ చేసుకుంటూ వాంతులు చేసుకుంటూ నెల్లూరు నడిబజారులో తిరుగుతూ ఎప్పుడైతే ఆయన మీద వెలుగు వెలిగిందో, ఆయన మీద వెలుగు ప్రకాశించిందో వెంటనే ఆయన జీవితం మార్చబడింది. ఆయన మీద వెలుగు ప్రకాశించిన దేవుడు ఏమై ఉన్నాడని విశ్వసించాడు తెలుసా? 1 సృష్టికర్త, 2 నాయకుడు రూలర్, 3 ప్రొవైడర్ సమస్తాన్ని సిద్ధపరిచి నాకు అనుగ్రహించే దేవుడని 4 బెస్టోరర్ దయచేయువాడు, 5వ మాట అప్హోల్డర్ ఆదుకొనే దేవుడు. ఈ వారి విశ్వాసమును అంటే దాని అర్థం ఏంటంటే యేసన్న గారు దేవుడైన యెహోవాను ఏమై ఉన్నాడని విశ్వసించి సేవలోకి వచ్చారో ఆ అనుభవాల్లో మనము కూడా సాగాలి. దేవుని చిత్తమైతే ఆగస్టులో వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ చెప్తాను. ఎందుకంటే గత సంవత్సరం యేసన్న గారు చనిపోయిన రోజున, వర్ధంతి రోజున నేను సేవకుల సదస్సులో చెప్పాను. ఈ సంవత్సరం మీకు అవసరమైతే చెప్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పదలిచింది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడైనా సరే సిగ్గుపడడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఏమై ఉన్నారని మీరు విశ్వసించారు? నేను ఒక 7 మాటలు చెప్తాను, రాసుకుంటానంటే రాసుకోండి. 1 బిల్డర్, 2 హీలర్, 3 ప్రొవైడర్, 4 ప్రొటెక్టర్, 5 డెలివరర్, 6 డిస్ట్రాయర్, 7
ప్లానర్. మొదటి మాట బిల్డర్, కట్టువాడు. తెలుగులో కట్టువాడు. 2 చెప్పండి ఇంగ్లీష్ రాసుకున్న వాళ్ళు. స్వస్థపరచువాడు. 3 అనుగ్రహించువాడు. 4 కాపాడేవాడు. 6 5 విడిపించేవాడు, డెలివరర్, విమోచించేవాడు. 7 6 పడగొట్టువాడు. 7 ఎవరు? ప్లానర్. ఏముందాం ప్లానర్ని? మన భవిష్యత్తుని తీర్చిదిద్దేవాడు అందాం. అద్భుతమైన మాట. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. God, our only anchor of hope in these challenging days or times. 7 మాటలు చెప్తాను. మొదటి మాట కట్టువాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 11వ వాక్యం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. చాలు. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను కడతాను. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను కడతాను. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే దేవుడు. స్పందించాలి అందరూ. చాలా లోతైన మాటలు ప్రభు అందించబోతున్నారు. మీ యావత్ ఆధ్యాత్మిక జీవితం మీద పరిశుద్ధాత్ముడు ఈ వర్తమానాన్ని ప్రభావితం చేస్తూనే ఉండును గాక. ఎవరు విశ్వాసానికి కర్త అంటున్నామే, ఏమని విశ్వసించాలి? సహోదరులారా, మొట్టమొదటిగా మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఏమై ఉన్నాడని విశ్వసించాలి. ఏం చేస్తారని విశ్వసించాలి? బిల్డర్. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను. బీటల వారే, ఇబ్బందికరమైన పరిస్థితి. కొంతమంది చెప్తారు దీన్ని బాగు చేయడం అస్సలు కుదరదు, ఇది బాగు చేయడానికి పనికిరాదు అని అంటూ ఉంటారు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? 1 రిపేరర్ అండ్ బిల్డర్. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను. పిల్లరా, ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఎవరైనా ఒక్కసారి కనుక త్రొట్టిల్లితే ఇక వాళ్ళని గురించి మనం ఏమనుకుంటామంటే, ఇక వాడు బాగుపడ్డు, ఇక ఆ కుటుంబం కట్టబడదు, ఇక వాడు మరలా లెగడు, వీడు బాగుపడ్డు. ఇట్లా ఎవరికి తోచినట్లుగా వాళ్ళని నిర్ణయించేసి మాట్లాడేస్తూ ఉంటారు. 11వ కీర్తన 3వ వాక్యం. పునాదులు పాడైపోగా. 11వ కీర్తన 3వ వాక్యం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? అంచేత ఇక అనవసరం దావీదు. ఈ 11వ కీర్తన నేను దైవజనులు లేసన్న గారు చనిపోయిన ప్రారంభ దినాల్లో ఈ 11వ కీర్తన ఆధారం చేసుకుని ఒక వర్తమానం చెప్పున్నాను. సరిగ్గా
యేసన్న గారు చనిపోయిన ప్రారంభ దినాల్లో అందరు తలలు పైకెత్తితే నేను మీకు ఒక సీన్ క్రియేట్ చేసి చెప్తాను. జడ్జి ఎవరంటే సౌలు, కోర్టు ఇది. జడ్జి ఎవరంటే, న్యాయమూర్తి ఎవరంటే సౌలు. ఎదురుగా దావీదు. సౌలు ఎంతకీ వీడేదో పాపం చేసి ఉంటాడు, వీడు దుర్మార్గుడు, వీడు భ్రష్టుడు, వీడు నీచుడు, వీడు దుర్మార్గుడు, వీడు వంచకుడు, చాలా కపటోపాయంగా ప్రవర్తిస్తాడు వీడు. సౌలు వాడిన మాటలు మీరు మొదటి సమూయేలు గ్రంథంలో చదువుతూ వస్తే వాడు చాలా కపటోపాయంగా నడుస్తున్నాడు. అందుచేత వాడి అడుగు జాడలు గుర్తుబట్టి నాకు తెలియపరచని వేసేస్తానండి. అయినా నా చెయ్యి కాదు, ఫిలిస్తీయుల చెయ్యి వాడి మీద పడునుగాక. ఒక వ్యక్తిని ఎంత ఏమంటారు దాన్ని, అసాసినేషన్. ఒక వ్యక్తిని ఎంత దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు. సమాజంలో ఒక వ్యక్తిని ఎంత హీనంగా చిత్రీకరిస్తున్నారు చూడండి దావీదుని గురించి. సౌలు అనేవాడు ఎంత హీనంగా చిత్రీకరిస్తున్నాడంటే మామూలు కాదు. మీరు మొదటి గ్రంథం అంతా చదివితే దావీదుని తిట్టలేక వాళ్ళ కొడుకుని, సొంత కొడుకుని యోనాతాన్ని అమ్మ నా బూతులు తిడుతున్నాడు. నిన్ను కాదురా మీ అమ్మని అనాలరా అని వాళ్ళ అమ్మని తిడుతున్నాడు. ఎందుకంటే దావీదుని తిట్టలేక. ఇవాళ సొసైటీలో జరుగుతున్న ఈ అసాసినేషన్ ఒక వ్యక్తిని వ్యక్తిగత జీవితాల్లో ఎంత హీనంగా చిత్రీకరించాలో అంత హీనంగా చిత్రీకరిస్తున్నారు. అందుకే చెప్తున్నాను, బ్యాడ్ డేస్, దుర్దినాలు. మీకు అందరికీ తెలిసిన మాటే, నేనేదో కొత్తగా చెప్పట్లేదు. గత 4-5 రోజులుగా మేము సేవకులు అందరం కలిసినప్పుడు మేము మాట్లాడుకుంటూ వచ్చాం. హెచ్చరించాలి, దేవుని బిడ్డలను హెచ్చరించాలి. తిరుపతిలో జరిగిన సంగతి మీకు తెలుసు కదా. లా చదువుతుంది, LLB చదువుతుంది, చదువుకున్న అమ్మాయి, జ్ఞానం కలిగిన అమ్మాయి. ఎవడో ట్రాప్లో పడిపోయింది. వాడు డ్రగ్స్ అలవాటు చేశాడు, గంజాయి అలవాటు చేశాడు, గంజాయి మత్తులో పాడు పనులు చేశాడు, బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. అంటే ఒకరిని ఎలాగైనా సరే బద్నాం చేయాలి. ఎలాగైనా సరే సమాజంలో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని హీనపరచాలి. జాగ్రత్త. నేను గత 2-3 నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నాను. ప్రతి వర్తమానంలో అనవసరమైన యాప్లు, మొబైల్ ఫోన్లో అనవసరమైన యాప్లు, అనవసరమైన కార్యకలాపాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టద్దు. ఆ తర్వాత జీవితాలు తగలడిపోతాయి, బుగ్గిపాలైపోతాయి. అనవసరమైన యాప్లు, ఫ్రెండ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు అవసరమా? నేను అడుగుతున్నా ఒక ఆడపిల్లని. కొత్తగా ఫ్రెండ్ యాప్ పెట్టుకున్నాను పాస్టర్ గారు, 50 మంది ఫ్రెండ్స్ని యాడ్ చేసుకున్నారు. మీ అక్కతో మాట్లాడుతున్నావా? మీ అమ్మతో మాట్లాడుతున్నావా? మీ పిన్ని కూతురుతో మాట్లాడుతున్నావా? మీ వదినతో మాట్లాడుతున్నావా? పనికి మాలిందానా. ఊళ్ళో వాళ్ళందరితో వ్యవహారాలు చేసి ముచ్చట్లు చేస్తుంది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి సావదు, ముచ్చుమోహంది. పాస్టర్ గారు నేను కొత్త యాప్ వేసుకున్నానండి. ఏమి యాప్ బాబు? అస్కేసుకునే యాప్ పాస్టర్ గారు. ఎంతమంది ఫాలోవర్స్? 1600 మంది. సిగ్గు లేదంటారా నీకు? సొంత ఇంట్లో అన్నతో మాట్లాడు, సిగ్గులేని వెధవ. అక్కతో మాట్లాడు, బాబాయ్ కొడుకుతో మాట్లాడు, మామతో మాట్లాడు, అల్లుడితో మాట్లాడు. కళ్ళ ముందు కనబడే వాళ్ళతో మాట్లాడకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉండి ఏం ముచ్చట్లురా నీకు దరిద్రుడా, ముచ్చంగి మొహమాడా. యాప్ల ద్వారా ఎందరి జీవితం సరదాగా చెప్తున్నానా? జరుగుతున్న వాస్తవాలు ఏమిటి? సరదాగా చెప్తున్నానా? గుండెల్లో వేదంతో చెప్తున్నా ఈ మాట. తిరుపతిలో జరిగిన సంభవం, ఒక చదువుకున్న పాప, అది లాయర్, LLB చదువుతుంది. ఎంత దారుణమండి, ఎంత దారుణం.
50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, గుర్తుపెట్టుకోండి, 50 సంవత్సరాల క్రితం పిఎల్ పరంజ్యోతి గారి సతీమణి, ఆ తల్లి పిఎల్ పరంజ్యోతి గారి భార్య, అమ్మ, పెద్దావిడ ఒక వర్తమానం చెప్తూ, ఆ వర్తమానంలో ఏమి రాసిందో తెలుసా? ఆడపిల్లలు స్నేహితుల ఇండ్లకి తరచుగా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. దేవుడు నాకు ఇచ్చిన మంచి అనుభవం అనుకుంటాను. అది బాగా చదువుతాను, మ్యాగజైన్లు చదువుతాను, పుస్తకాలు చదువుతాను, ఇవి వాక్యానికి సంబంధించి వింటూ ఉంటాను. 50 సంవత్సరాల క్రితం అప్పటి అవన్నీ నాకు అర్థం కాదు. అప్పుడున్న కాలమాన పద్ధతులు ఎట్లున్నాయి? బట్ ఆ రోజుల్లోనే ఆవిడ ఏమి రాసిందో తెలుసా వర్తమానంలో? ఆడపిల్లలు స్నేహితుల ఇండ్లకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు, వెళ్ళొద్దు, లేక వెళ్ళండి, వెళ్ళండి. ఆ పిల్లకి అన్నో తమ్ముడో ఉంటాడు కదా, వాడి కళ్ళల్లో కామం గారిపోతున్నట్లు తెలిస్తే వెళ్ళొద్దు. నీ స్నేహితురాలి భర్త, వాడి కళ్ళు గుంట కళ్ళోడు, దుర్మార్గుడు, కామం గారిపోతుందా, వెళ్ళొద్దా కొంపకి. అదే జరిగింది మొన్న, అదే జరిగింది. జాగ్రత్త, జాగ్రత్త. తరచుగా మీ ఫ్రెండ్స్ ఇండ్లకు వెళుతూ ఉంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు, అవమానాలు వస్తాయి. వద్దు. అమ్మా నాన్న, జీవితం చిన్నది, లైఫ్ అనేది చాలా చిన్నది. మనము, మన కుటుంబం చాలు. ఊళ్ళో వాళ్ళతో మనకి ఎందుకండి? ఎందుకు చెప్పండి? సౌలున్నాడు ఇక్కడ, దావీదుని గురించి ఎంతగా అసాసినేట్ చేయాలో అంతగా చేసేస్తున్నాడు. వాడు కుయుక్తిగా నడుస్తాడు, వాడు బతుకు మంచిది కాదు, వాడు దుర్మార్గుడు, ఎక్కడో నిన్న రాత్రి బల్లకి రాలా, వాడు ఎక్కడో పొర్లాడుతున్నాడు పాపంలో, వాడు ఎదవా, వాడు కామపిశాచి, వాడు దుర్మార్గుడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక అక్కడున్న దావీదు కొలిక్స్ ఏమన్నారు తెలుసా? చదువమ్మ, మొదటి నుంచి రండి, 11వ కీర్తన మొదటి నుంచి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము. మొదటి లైన్ ఏమో ఇదిగో, సౌలు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే దావీదు, నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, శరణు శరణు మా దేవా యెహోవా అని, శరణు శరణు ప్రభువా, శరణు శరణు దేవా అంటున్నాడు. పక్కనున్న స్నేహితులు ఏమన్నాడు తెలుసా? చదవమ్మా. పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? అరే, మీరు నా ఫ్రెండ్స్ రా, మంచివాళ్ళే. చూడండి, దావీదు స్నేహితులు ఏం చెప్తున్నారు తెలుసా? సౌలు కోర్టులో నీకు న్యాయం జరగదు, ఎందుకంటే పునాదులు ఏమైపోయినాయి, చట్టాలన్నీ, వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, నీకు న్యాయం దొరకదు. అంచేత నీ మేలు కోరి, నీ శ్రేయోభిలాషులుగా నీతో చెప్తున్నాం, నీ కొండకు పారిపో. ఏ కొండకి? ఈ గోరంట్లో ఉన్న కొండ దావీదండి. నీ కొండకి పక్షివలే. రే, నేను మనిషిని కదరా, నేను మనిషిని అయితే పక్షితో పోలుస్తున్నారు ఏంట్రా మీరు? అప్పుడు పాట పాడావు కదా, ఏమని? గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా. అరే, అది పాటరా, అదే నేను గువ్వ అనుకున్నావులే. నేను స్నేహితులు అంటారు, వాళ్ళు మంచివాళ్ళే, స్నేహితులు మంచివాళ్ళే. వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఈ కోర్టులో, ఈ న్యాయస్థానంలో నీకు న్యాయం దొరకదు, ఎందుకంటే పునాదులు పాడైపోయాయి, వ్యవస్థలు పాడైపోయాయి. నీ కొండకు పారిపో. రేయ్, నా కొండకి పారిపో, నా కొండకి పారిపోమంట. నా కొండ ఎక్కడదరా అంటే, నా కొండ నీవే, బండ నీవే, దరిద్రులారా మీ జమ్మడ. దేవుని గురించి పాడిన పాటరా అది. నా కొండ, కోట, శైలం అని దేవుని గురించి పాడారు. నాకెక్కడదరా కొండ? వాడెవడో కొన్నాడంట ఆ మధ్య కొండ, ఏదో ద్వీపాన్ని. ఎవడాడు? ఏదో ఒకడు. ఈ మాటలన్నీ చదువుకుంటూ వస్తే దావీదు స్నేహితులేమో
వెల్ విషర్స్గా ఉండి, వద్దు నీకు ఇక్కడ న్యాయం దొరకదు, నువ్వు పారిపో, నువ్వు వెళ్ళిపో, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ న్యాయం దొరకదు, వ్యవస్థలు పాడైపోయినాయి. బట్ వన్ థింగ్, ఎన్ని వ్యవస్థలు పాడైపోయినా నా దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు గనక పడిపోయిన దావీదు గుడారాన్ని నేను లేపుతాను. దావీదు గుడారాన్ని పడద్రోయడానికి కుట్రలు, శక్తులు సమాజంలో, నేటి సమాజంలో మనం గమనిస్తే కుటుంబాలను బుగ్గిపాలు చేయడానికి, వ్యక్తిగత జీవితాలను సర్వనాశనం చేయడానికి దుర్మార్గమైన ఒక జనము కక్ష కట్టుకొని ఉన్నారు. అయితే మనం విశ్వసించాల్సింది ఏమిటో తెలుసా? పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు కట్టినట్టుగా మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించిన నా తండ్రి మరలా తిరిగి కట్టును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నేను కడతాను సంఘాన్ని. పాతాళ లోక ద్వారములు, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలువ నేరవని. దేవుని సంఘానికి విరోధంగా మత ఉన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. మతము మతము మతమని మదమెక్కి దేవుని సంఘాలని దాడి చేస్తూ క్రైస్తవ్యాన్ని ఎలాగైనా భూమి మీద నుంచి, గ్లోబులో నుంచి తుడిపేయాలని కంకణం కడుతున్నాయి. కానీ ప్రభు చెప్తున్నారు, నేను సంఘాన్ని కడతాను. నేను కడుతూ ఉన్న పరిణామ క్రమములో ఆ పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట, 19వ వాక్యం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడు, దేనిని విప్పుతారో అది పరలోకమందు విప్పబడును. మొదటి ఛాన్స్ ఎవరికి ఇచ్చారు ప్రభు? చెప్పాలి. మొదటి అవకాశం ఎవరికి ఇచ్చారు? మనకే ఇచ్చారు. మీరు గనక ఏమి బంధిస్తారో నేను అక్కడ బంధిస్తా, మీరు ఏవైతే రిలీజ్ చేస్తారో నేను అక్కడ. విశ్వసించండి దేవుని బిడ్డలారా, విశ్వసించండి. మీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఏదైతే హృదయమందు విశ్వసిస్తున్నారో పదే 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 రిపీటెడ్లీ ఉచ్చరిస్తున్నందువలన ఏదైతే మీరు ఇక్కడ ఉచ్చరిస్తున్నారో ఇక్కడ అది జరుగుతుంది, అక్కడ అది విప్పబడునుగాక, అది అక్కడ కట్టబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా సాధ్యం? పడిపోయింది కదా గుడారం, ఎలా సాధ్యం? అదే మనం విశ్వసించాల్సింది. నేను ఒక చిన్న సలహా చెప్తాను మీకు. ఆగస్టు నెలంతా క్రొత్త నిబంధన చదువుతూ సువార్తలు కాదు కానీ, సువార్తలు కూడా బాగా చదవండి. ఆ తర్వాత పత్రికల్లో మీరు గమనిస్తూ వస్తే చాలా విషయాలు మనం విశ్వసించాలి అని రాస్తాడు. అనేక మంది విశ్వాసులు ఏదో, ఏమ్మా ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు? అప్పుడంటే నాకు ఎడతెగక కారుతా ఉండి, ఏంటి కారింది? సీమిడండి. ఎడతెగక కారుతా ఉండేదండి. అయ్యగారు టచ్ అన్నాడండి, దెబ్బకి ఆగిపోయిందండి, ఏకరాశిగా నిలిచి. మరి ఇది వార్త అన్నది. మరి ఇంకంతేనండి, వెంటనే మతంలో దిగేసాడు. బాబా ఏడు బాబా, సీమిడి ఆగిపోయిన దానికి మతంలో దిగావు బాబా, అందుకే భక్తి చేయాల్సింది. ఇదా విశ్వాసం? ఆగస్టు నెలలో బాగా క్రొత్త నిబంధన పత్రికలు బాగా చదవండి. ఏ విషయాలు మన విశ్వాసం ఉంచాలో మాకు అర్థమవుతుంది. ఇక ఒక క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి ఆధ్యాత్మిక జీవితంలో. ఏదో వింటున్నా వెళ్ళిపోవడం కాదు. బైబిల్ చదివేటప్పుడు చదువుతున్నది కొంచెమేనైనా మనస్సు పెట్టి చదవండి. నేను అదే చెప్తున్నాను, వినుట వలన చదువుట వలన మాట్లాడితే మందా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. పదే 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 చదువుతున్నందువలన విశ్వాసం కలుగుతుంది. ఏదైతే చదివేవో పదే 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 రిపీటెడ్లీ ఉచ్చరిస్తున్నందువలన ఆ ఉచ్చరిస్తున్న మాటలు నీ చుట్టూ సృజనాత్మకమైన శక్తిగా మారి నీలో విశ్వాసాన్ని పెంపొందింప చేయునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? ఇస్సాకు అడుగుతున్నారు. అబ్రహాము
ఉత్తకే విశ్వాసులకు తండ్రి అవ్వలేదు. ఇస్సాకు అడుగుతున్నారు, నాన్నారు పుల్లలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలిపీఠం కట్టడానికి రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర, గొర్రెపిల్ల ఎక్కడా? గొర్రెపిల్లని గురించి ఏం చెప్పమంటావురా? దేవుడు నిన్నే కోరుకున్నాడు. అంటే నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు నరబలి కోరుకునేవాడని అన్నారు? కాదురా, నేను నిన్ను బలి చేస్తా, బూడిదైపోతావు, బూడిదలో నుండి కూడా నిన్ను నాకు ఇప్పించగలడు ఆయన. బూడిదలో నుంచి కూడా నిన్ను తిరిగి నాకు ఇప్పించగలడు ఆయన. శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. పడిపోయినా, కూలిపోయినా, శిథిలమైపోయినా, నిన్న థామస్ మౌంట్ చర్చ్ ఓపెనింగ్లో కూడా బ్రీఫ్గా చెప్పిన కొన్ని మాటలు. నేను విజయవాడలో సేవ చేస్తున్న రోజుల్లో తల్లి, కూతురు, కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు. ఆ తల్లి గేదెలు మేపి పాలు పితికి కేంద్రానికి పోసి వచ్చిన డబ్బులతో కొడుకుని బాగా చదివించి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు. తల్లి, కూతురికి పెళ్లి చేసింది. వాళ్ళకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. అప్పట్లో 10 ఏళ్ళు ఉంటుంది, పిల్లలు లేరు. భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తాడు రాజమండ్రి దగ్గరలో. అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. చివరికి విడాకులు అప్లై చేశారు. విడాకులు కాగితాలు కూడా తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెట్టుకున్నారు. విడాకులు కాగితాలు కూడా. ఆవేళ దీపావళి పండుగ, దసరా పండుగ, ఈ పండుగలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు పెడుతుంటాను కదండి విజయవాడలో ఉన్నప్పుడు. ఆ ఉపవాస ప్రార్థనలో బాగా ప్రార్థన చేసుకున్నారు తల్లి బిడ్డలు. అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను జస్ట్ రిమైండ్ చేశా, విశ్వసించండి అమ్మా, ప్రభు అద్భుతం చేస్తారు. అయ్యారు ఏదో కోర్టులో కేసు జరుగుతూ ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు అని విశ్వసించవచ్చు. ఆల్మోస్ట్ కూలిపోయింది, కూతురు కుటుంబం కూలిపోయింది. విడాకులు కాగితాలు బీరువాలో ఉన్నాయి. అయినా మన దేవునికి అసాధ్యమైనది ఏముందమ్మా, ప్రభు అద్భుతం చేస్తారులేమ్మా అన్నాను. మేబీ వాళ్ళు హృదయమందు విశ్వసించారు కానీ పైకి మాత్రం నిట్టూర్పు విడుస్తూనే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజే తలిపేస్తుంది కదా, ఇల్లు తలిపేసి తాళం బుర్ర వేస్తుంది కదా, కూర్చొని ఉన్నాడు అక్కడ. తల్లి కూతుళ్ళు చూశారు. వామ్మ, వీడొచ్చున్నాడేంటి ఇక్కడ, అనవసరంగా పాస్టర్ గారి దగ్గర ఇందాక ఆ సబ్జెక్ట్ ఎత్తాం. ఆయన గారు కూడా ప్రభువుకు అసాధ్యమైంది లేదన్నాడు. వీడు మహా అసాధ్యుడు, ఇప్పుడు ఏం చేయడానికి వచ్చాడో. అయినా మనం కదా వాడిని అడగాల్సింది, కట్నం డబ్బులు వెనక్కి ఇచ్చేయరా, నగలు వెనక్కి ఇచ్చేయరా, పట్టి మంచం వెనక్కి ఇచ్చేయరా, ఇంకా ఏదో వెనక్కి ఇచ్చేయరని మనం కదా అడగాల్సింది. వీడు వచ్చాడేంటి, వీడు రౌడీజం చేస్తాడా, గొడవ చేస్తాడా, కేకలు వేస్తాడా, ఓ అమ్మ అనుకుంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే వాడు చూశాడు. వాళ్ళని చూసి సరదాగా చెప్పనా, భార్య సంగతి ప్రక్కన పెట్టండి, అత్తయ్యా వచ్చి అమాంతంగా కాళ్ళు పాప ఆవిడేమో కాళ్ళు లాగేస్తాడేమో, ఆవిడ భయపడిపోతుంది. కాపాడు అత్త కాళ్ళు పట్టేసుకో. అత్తయ్యా నాకు నా భార్య కావాలి. నువ్వు నేనెందుకు రా, నువ్వు కాదు, అదే నా భార్య, నా భార్య. మయుడు మరలా ఏం ప్లాన్ వేసాడు బాబా. సరే ఇంట్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్తే అతనే బీరువా తలుపులు తీసి ఆ కోర్టు కాగితాలు తీసి మొక్కలుగా చింపి అక్కడ పడేసి
నా భార్య నాకు కావాలి. చెప్పట్లేదు, నేను రాజమండ్రి కడియంలో రైల్వేలో జాబ్ చేస్తున్నారు. ఇప్పటికీ సంతానం లేదు, 25 ఏళ్ళు. కోర్టు కాగితం. మన దేవుడు ఎవరు? పడిపోయిన దావీదు గుడారాన్ని, ఇదే విశ్వాసం అంటే, ఇదే ఆయన విశ్వాసం ఉంచువాడు ఎవడైనా సరే వాడు సిగ్గు నొందడు. పునాదులు పాడైపోయినాయి, వ్యవస్థలు పాడైపోయినాయి, అన్నీ సర్వనాశనం అయిపోయినాయి. నాశనం అయిపోయినాయి మనం అనుకుంటున్నాం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? వాటన్నింటిని బాగు చేసి స్వాస్థ్యముగా మనకు పంచిపెట్టే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. త్వరగా ఒక 4-5 వాక్యాలు చూపెడతాను. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఎవరు ముందుగా తీస్తే వాళ్ళు చదివేస్తూ ఉండండి. యెషయా గ్రంథం 44:26. యెషయా గ్రంథం 44:26. నేనే నా సేవకుని యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు దాని పాడైన స్థలములను బాగు చేయువాడును నేనే. చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. పాడైపోయిన స్థలాలు అంటే హృదయమా, కుటుంబ వ్యవస్థ, ఏది పాడైపోయిందో దాన్ని బాగు చేసేవాడు బిల్డర్. హీ ఈజ్ అవర్ బిల్డర్. 51వ అధ్యాయం 3వ వాక్యం. 51వ అధ్యాయం 3వ వాక్యం. ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని. పాడైపోయిన మీ కుటుంబాల్ని, మీ హృదయాల్ని దేవుడు బాగు చేసి ఆదరించి అరణ్య స్థలాలన్నింటినీ ఏదేను వలె చేస్తారట. ఎడారి భూములు యెహోవా తోట వలె అవుతాయట. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత నాదము మీ కుటుంబాలలో వినబడునుగాక, మీ హృదయాలలో వినబడునుగాక. ఇదివరకు ఇలాంటి ఆత్మ సంబంధమైన ఉన్నతమైన అనుభవాలు మీ జీవితాల్లో లేవేమో. ఎవరైతే నా దేవుని మాటలు విశ్వసించి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, పడిపోయిన, పాడైపోయిన, శిథిలమైపోయిన, నాశనమైపోయిన ప్రతిదీ నా దేవుడు బాగు చేసి ఆనంద సంతోషాల, కృతజ్ఞత, స్తుతి కలిగేటట్లుగా ప్రభు చేయునుగాక. 54వ అధ్యాయం 3వ వాక్యం. కుడివైపునకు ఎడమవైపునకు నువ్వు వ్యాపించెదవు. నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా, ఏదైతే నిష్ప్రయోజనముగా, ఏదైతే పనికి రాకుండా, ఏదైతే అక్కరకు రాకుండా పడిపోయిందో యేసు నామములో దాన్ని బాగు చేసి ప్రభు మనకు అందించబోతున్నాడు. ఇక మీదట అది మనం వాడుకోబోతున్నాం, మన వాడుకలోకి తీసుకురాబోతున్నాడు దేవుడు. 61వ అధ్యాయం 4వ వాక్యం. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములైన పురములను వారు 62వ కీర్తన 4వ వాక్యం. విడువబడిన దానవని 62వ కీర్తన 4వ వాక్యం. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలాని నీ భూమికిని. పాడైపోయినోళ్ళు, చెడిపోయినోళ్ళు, నాశనమైపోయినోళ్ళు, శిథిలమైపోయినోళ్ళు దేనికి పనికిరారు అంటున్నారా? ఇక మీదట పేరు మార్చబడునుగాక, పేరు మార్చబడునుగాక. అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం మేము. కొన్ని హోటల్స్ అవి బాగా పాడుబడిపోతాయి. హోటల్స్ పాడుబడిపోతాయి. వేరొక్కరు దాన్ని టెండర్లో పాడుకొని దాన్ని తీసుకొని పేరు మార్చి కొత్తగా స్టార్ట్ చేస్తారు. కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అవి అంతే. కొన్ని అట్లాగే జరుగుతూ ఉంటాయి. అలాగే మన దేవుడు కూడా గతంలో ఎవరు మనల్ని ఏమంటూ వచ్చారో తెలియదు, కానీ ఇక మీదట పేరు మారుస్తారు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును. రెండో మాట ఏమన్నాను? హేలర్, స్వస్థపరిచే దేవుడు. నిర్గమ 15:26 వాక్యంలో జస్ట్ నిన్ను స్వస్థపరిచి యెహోవాను. గమనించండి, ఇక్కడ 26 వాక్యంలో నిన్ను స్వస్థపరిచి యెహోవాను. కానీ
షరతులు వర్తిస్తాయి. షరతులు వర్తిస్తాయి. ఏమిటా షరతులు? చదువుకుంటూ వద్దాం 26వ వాక్యం. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియను. వాస్తవంగా నేను 2020వ సంవత్సరం మార్చి నెలలో మనకు కరోనా వచ్చింది. ఆ మార్చి 22వ తారీఖు నుంచి ప్రతిరోజు లైవ్ కార్యక్రమాలు ఇస్తూ వచ్చినప్పుడు ఐగుప్తీయులకు సంభవించిన రోగములలో ఏది మీకు, అంటే ఐగుప్తులో ప్రత్యేకమైన రోగాలు కొన్ని ఉన్నాయి. ఇంకో వాక్యం కూడా చూడండి, నిర్గమ 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానీయాన్ని దీవిస్తారు. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. నేను మీ మధ్యలో నుంచి రోగాన్ని తొలగిస్తాను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చాలు. ఇవన్నీ అదే ఐగుప్తు రోగాలు ఇవి. కడుపు దిగబడ్డం, ఇంకోటి గొడ్డుదంటే గొడ్డుబోద్దనం. ఇట్లాంటివన్నీ ఐగుప్తులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన రోగాలు. దేవుడు అంటారు, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. ఇవాళ మనం ఆలోచించాలి. ఐ థింక్ నిన్న రాజు పాస్టర్ గారు చెప్పారు ఆ మాట చెన్నైలో. చిన్న మాట, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా, ఇంకా చెప్పాలంటే యేసు రక్తం మనల్ని రక్షించును. యేసయ్య గాయాలు మనలను స్వస్థపరచును. హోసన్నా మినిస్ట్రీస్కున్న ఫండమెంటల్ థీమ్ ఒకటి, మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. అటువైపేమో జీసస్ సేవ్స్, జీసస్ హీల్స్. యేసు రక్షించును, యేసు. ఇది మనకు దేవుడిచ్చిన థీమ్. నిజమే. చెప్పండి, రక్తంలో ఏముంది? అందరూ స్పందించాలి. యేసు రక్తంలో ఏముంది? యేసయ్య గాయాలలో చెప్పాలి. యేసు రక్తంలో, యేసయ్య గాయాలలో, యేసు రక్తంలో, యేసయ్య గాయాలలో చెప్పాలి. యేసు రక్తంలో రక్షణ, యేసయ్య రక్తంలో రక్షణ, యేసయ్య గాయాలలో. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, గాయం అయ్యాక రక్తం వస్తుందా? రక్తం అయ్యాక గాయం అవుతుందా? మొదట గాయమే కదా. మరి యేసయ్య గాయాలలో స్వస్థత ఉందా లేదా? ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము, నేను మృతుడనైతేనే కానీ యోగ యోగములలో. అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, యేసయ్య రక్తం, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు రాకడ పర్యంతం వరకు, రేపు యేసు ప్రభు వస్తాడనగా ఇవాళ సాయంకాలం కూడా ఒక పాపి, అయ్యా నేను పాపినైన పాపాలు ఒప్పుకుంటే యేసయ్య రక్తం రక్షిస్తుందా లేదా? ఏది? ఇవాళ రాత్రికి యేసయ్య రాకడ, ఇవాళ రాత్రికి యేసయ్య రాకడ. ఆ క్షణం వరకు యేసు రక్తం రక్షిస్తుందా లేదా? యేసు రక్తం రక్షించినప్పుడు ఆ క్షణం వరకు యేసయ్య గాయాలు మనల్ని బాగు చేస్తాయా చేయవా? రక్తం కారాలంటే గాయం పచ్చిగా ఉండాలా లేదా? ఉండాలి. విశ్వసించండి, యేసు క్రీస్తు గాయాలలో స్వస్థత ఉంది. అది విశ్వసించిన వాళ్ళు పొందుతారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరితో, గుడ్, నీ విధేయత నాకు నచ్చింది, ఎస్, నిన్ను బాగు చేస్తానన్నాడా? నీ డ్రెస్సు నాకు నచ్చింది, పంచి కట్టుకొచ్చావు పెద్దరికంగా, ఐ విల్ హీల్ యూ అన్నాడా? యేసయ్య తన దగ్గరకు వచ్చిన ప్రతి, సాధ్యమైనంత వరకు ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను. పక్షవాతముతో బాధపడుతున్న ముసలాన్ని అదిగో పెంకులు ఓడదీసి మరి లోనకి దించారు. వీడికి లేదు విశ్వాసం, ఈ ముసలాడికి లేదు.
యేసు వారి విశ్వాసమును చూచి, స్తోత్రం చెప్పు గట్టిగా, మీరు ఏ రోగస్తులనైతే తీసుకొస్తారో, ఏ రోగిష్ఠుడినైతే తీసుకొస్తారో వాళ్ళకు విశ్వాసం లేకపోవచ్చు. నీకుందా? నీ విశ్వాసాన్ని చూసి ప్రభు వాళ్ళను బాగు చేయునుగాక. ఇది విశ్వాసం మీద ఆధారపడింది. నేనేదో చెప్తే కాదు, వాళ్ళేదో చెప్తే కాదు. విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడును సిగ్గునొందడు. ఏమని విశ్వసించాలి? ఆయన మనల్ని బాగు చేస్తారు. వాక్యమును యాకోబుకు సినవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవా. గాయములు కట్టే దేవుడు ఆయన. దూరాన సమీపాన ఎందరైతే ఈ రాత్రి నా ప్రభు స్వస్థపరుస్తారు అని విశ్వసిస్తున్నారో, నేను మిమ్మల్ని ముట్టక్కర్లా, టచ్ అక్కర్లా, ఎయిర్ అక్కర్లా, ఏం అక్కర్లా. మీరు ఇక్కడున్నారా? ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచి నా దేవుని మాటలు వింటున్నారో, చివరి ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పుట్టుక నుంచి వచ్చిన బలహీనతలైనా సరే యేసు నామములో ఇవాళ విడుదల కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మత్తయి సువార్త 8 సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందరినీ బాగు చేశాడు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పండి గట్టిగా. ఒక ప్రత్యేకత. అన్ని సందర్భాల్లో ఎంత బలంగా, ఎంత గట్టిగా, ఎంత వక్కానించి, ఎంత విశ్వాసంతో చెప్పం. ఎందుకంటే ఆరాధనలో మామూలు వర్తమానాలు చెప్తూ వచ్చాం. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు లేచాను నేను. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇదిగో ప్రిపేర్ అవుతా ఉన్నాను సబ్జెక్ట్. తెల్లవారుజామున అందుకే సగం రాశాను. అందుకే ఇవాళ మధ్యాహ్నం మరలా కూర్చొని, మధ్యాహ్నం 2 గంటల నుంచి మరలా కూర్చొని రాసుకొని వచ్చాను వర్తమానం. ఒక ప్రత్యేకమైన సమయం ఇది. సాయంకాలం అయినప్పుడు ప్రజలు రోగాలను తీసుకొస్తే రోగులెల్లరూ బాగు చేస్తారు. విశ్వసించండి. ఇక అయ్యగారిలో ఏదో ఉందో, అక్కలో ఏదో ఉందో, ఆయనలో ఏదో, ఎవరు మనుషుల దగ్గర ఏం లేదు. వీఆర్ నథింగ్. మేము స్వస్థపరుస్తామని ఎప్పుడైనా చెప్పామా? మేమేం చెప్తాం? ఎవరైనా అనారోగ్యం చేత, రోగాల చేత, దయ్యాల చేత పీడింపబడుతుంటే తీసుకుని రండి, ప్రార్థన చేద్దాం. ప్రభు బాగు చేస్తాడు. ప్రభు చిత్తమైతే బాగు చేస్తారు. ఆయనకి ఇష్టమైతే ఆయనకి ఇష్టమైన వారందరిని, ఆయన ఇష్టమైతే నేను తప్పనిసరిగా నేనేట చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో మాట హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. 132వ కీర్తన 15 నుండి 18 వరకు. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లు. 15వ వాక్యంలో దాని ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను, దానిలోని బేదలు తృప్తిగా ఆహారము చేత. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు, మనల్ని పోషించే దేవుడు, సమస్తము మనకు అనుగ్రహించే దేవుడు, సమకూడి జరిగించే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్తము సమకూడి జరిగించే దేవుడు. మరొక చోట ఉంటుంది కీర్తన గ్రంథములో, మీ ఎడల భయభక్తులు గలవారికి సదుపాయములు కలుగు చేసే దేవుడు. అవును, ఆయనను ప్రేమించు వారికి, కొనసాగించండి, ఆయనను ప్రేమించు వారికి అనగా
ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును, చెప్పాలి, సమస్తమును సమకూడి జరిగిస్తారు, సిద్ధపరుస్తారు, సమకూడి జరిగిస్తారు, సమకూడి. ఇవాళ మనం ఏది చేద్దామన్నా ఎదురు దెబ్బలు. కానీ మనం విశ్వసించాలి. మా దేవుడు, నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు విశ్వాసానికి కర్త గనక, దాన్ని కొనసాగించేవాడు గనక, నేను చేయబోతున్న ఈ పనికి సమస్తము సమకూడి జరిగిస్తాడు. ప్రొవైడర్. దావీదు అంటారు కదా, సింహపు పిల్లలైనా ఆకలితో లేమితో పస్తుంటాయేమో కానీ ఆయనను విశ్వసించిన వారికి, ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై. దైవ జనాంగమా, దేవుని బిడలకి దేవుడు సమస్తము సమకూడి జరిగించాలి. గతంలో మనం ఏది చేద్దామన్న ఆటంకాలు, కావాలని కక్ష కట్టుకొని, కంకణం కట్టుకొని చెడగొట్టేవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు, అడ్డురాళ్ళు వేసేవాళ్ళు, తోలనాడి మాట్లాడేవాళ్ళు, ఏది చేద్దామన్నా అపశకునము, అపజయమే. కానీ మనం విశ్వసించాలి. ఏలియాతో దేవుడు ఏం చెప్పారు తెలుసా? కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి కూర్చో, కాకులకి నేను ఆజ్ఞాపించాను, అవి నీకు తీసుకొచ్చి సమస్తాన్ని తీసుకొచ్చి పెడతాయి. కొన్ని సందర్భాల్లో మనం విశ్వసించాలి. కాకులు అంటే మనల్ని దబాయించి, బెదిరించి, భయపెట్టి మన చేతిలో ఉన్నవి కూడా పెరుక్కొని వెళ్ళిపోతాయి, మన చేతిలో ఉన్నవి కూడా లాక్కొని వెళ్ళిపోతాయి. మన దేవుడు ఎవరో తెలుసా? అంతటి కఠినాత్ములు, మూర్ఖులైన వారిని కూడా కరిగించి వాళ్ళ ద్వారా మనకు సహాయం చేసేటట్లుగా సమకూడి జరిగిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోది, మన ఎలీషా రోజుల్లో కూడా యవన కాలంలో విధవరాలుగా మార్చబడిన ఆవిడ జీవితాన్ని కూడా మనం గమనిస్తే, ఇక ఆవిడ జీవితం అపాస్పాలైపోద్ది, ఇక జీవితం సర్వనాశనం అయిపోద్ది అనుకుంటున్న సందర్భంలో దేవుడు చక్కని ఆలోచన అనుగ్రహించి, అప్పటి వరకు చేయని ఒక కొత్త వ్యాపారాన్ని, ఓ చిన్న వ్యాపారాన్ని, నూనె వ్యాపారాన్ని ప్రారంభించి, ఆ చిన్న వ్యాపారం ద్వారా అప్పులన్నీ తీర్చుకొని తన బిడ్డలు సమృద్ధిగా జీవించడానికి కావలసిన ఒక సదుపాయం. గమ్మత్తు ఏంటో చెప్పనా? భర్త చనిపోయిన నెల రోజులకి అప్పులోళ్ళు వచ్చారు. పాపం వాళ్ళకి ఆలస్యంగా తెలిసినట్టు. ఈ నెల రోజుల్లో ఈ సహోదరి ఏం చేసింది? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టి, చెప్పండి వినండి, ఇదిగో రోజుకి 2 ఇత్తడి బిందెలో, స్టీల్ బిందెలో, ఏదో ఒక బిందెలు తీసుకొని మార్వాడి కొట్టుకెళ్తుంటే ఆ వీధిలో వాళ్ళందరూ చూస్తున్నారు. అయ్యో, ఇత్తడి బిందెలు తాకట్టు పెట్టేస్తుంది, అమ్మేసిందిగా, గంగానం అమ్మేసిందిగా, అది అమ్మేసిందిగా, ఇది అమ్మేసిందిగా, ఇంట్లో ఉన్న టేబుల్ అమ్మేసిందిగా, ఇన్ని అమ్మేశాక ఎలీషా ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు సార్, జస్ట్ నూనె బుడ్డి మాత్రమే. అయితే మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు అడిగి తీసుకొచ్చుకో. ఎట్లిస్తారు? వదినా, సూత్రాలు వదినా, నీకు సూత్రాలమ్మా, మీకు సూత్రాలు తల్లి అని వెళ్ళిపోతారు. ఏంటో చెప్పు అన్నాం అనుకోండి, వదినా మీ ఇంట్లో ఖాళీ పాత్రలు, ఇత్తడి గంగానాలు, అల్యూమినియం డేగిషాలు ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. ఒకసారి ఇస్తావా? ఎందుకమ్మా, అవి కూడా తాకట్టు పెట్టేస్తావా అంటారా? పువ్వుల్లో పెట్టిస్తారా? అంటే మన దేవుడు ఎవరో తెలుసా? ఎంత ప్రతికూలమైన పరిస్థితినైనా విశ్వసించిన బిడ్డల కోసం సమకూడి సదుపాయాలు కలుగు చేయునుగాక. వాళ్ళ ఎంగిల్ చేత్తో కాకిని కూడా అట్లాంటి వాళ్ళ ద్వారానే ప్రభు అద్భుతం చేస్తాడు. నిన్న రాజు పాస్టర్ చెప్పారు చెన్నైలో ఒక మాట, ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలదట ఆవిడ, అంత సాక్ష్యం ఆవిడికి.
ఒకానొక సందర్భంలో వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మని 10,000 కానుకిచ్చిందట. బైక్ కొనుక్కోవాలని ప్రార్థన చేయించారుగా. ఇదిగో 10,000 కానుకనిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కంగు తిన్నారట. ఆవిడ పాపం రాజు పాస్టర్ కూడా అనిపించిందంట, నిజమే ఈవిడ ఏ లోకంలో ఉండిచ్చిందో అని చెప్పి ఆయన పొరపాటును ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో పెట్టాడు. ఏదో ఒకరోజు ఫోన్ చేస్తుంది, నా 10,000 నాకు ఇచ్చేమ్మ తొండి, నేను ఏదో ఆలోచన ఉండి ఇచ్చాను అంటుందని ఆయన అట్టి పెట్టాడంట. ఏదైతే అనుకున్నాడో 3 రోజుల తర్వాత ఫోన్ చేసిందంట ల్యాండ్ నెంబర్కి. రాజు పాస్టర్ గారు, అయ్యా అదే మొన్న మీకు బైక్ కొనుక్కోమని 10,000 ఇచ్చానుగా, ఒకసారి ఇంటికి రాకపోయారా అందంట. అరే అప్పుడు అబ్రామ్ ఉన్నాడంట. అరే అబ్రాము, ఆ బీరు వాళ్ళ 10,000 పట్టరా అని ఆ 10,000 తీసుకొని అంటే అదే బాబుతో ఆవిడ జోబులు పెట్టుకొని వెళ్ళాడంట. అదేనయ్యా మొన్న 10,000 ఇచ్చిన, అదేనమ్మా, అదే స్తోత్రం హల్లెలూయా, తెచ్చాను, మీరు అడుగుతారని నేను ఖర్చు పెట్టకుండా తెచ్చానమ్మా, తీసుకో, థ్యాంక్ యూ. తిరుగు ప్రయాణం అవుతుంటే ఆవిడందంట, 10,000 చాలవని ఇంకొక 5,000 కూడా తీసి పెట్టానయ్యా అని 5,000 కూడా కలిపి 15,000 ఇచ్చిందంట. నిన్నే చెప్పాడు రాజు పాస్టర్. ఈయనకు అర్థం కావట్లేదంట, నేను పిచ్చోడినా ఈవిడ పిచ్చిదా అని. అర్థమైందా? అసలు వాళ్ళ దగ్గర నుంచి చిల్లి గవ్వ రాలదు అని అనుకుంటాం మనం. మన చేతిలోంచి పీక్కెళ్ళిపోయాడు, లాక్కెళ్ళిపోయాడు అనుకుంటాం. ప్రభు చేస్తారు. ఎక్కడైతే మనం అవమానించబడ్డామో అదే చోట సమకూడి దేవుడు జరిగిస్తాడు. షూనేమీరాలు 7 సంవత్సరాలు దైవ సేవకుని మాట చొప్పున ఆ ప్రాంతంలో కరువు వస్తుందని చెప్తే కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. ఆవిడ తిరిగి వచ్చేసరికి ఇల్లు కబ్జా, పొలము కబ్జా, స్థలము కబ్జా, అంతా కబ్జా. రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగింది. వాస్తవంగా ప్రభుత్వాలు ఎట్లున్నాయి? మనం ఇవ్వమంటే చంపి మరీ లాక్కుంటున్నారు. మనం ఇవ్వము అని అన్నామా ఇంక అయిపోయింది మన పని. రోడ్డు వెడల్పు చేస్తామంటారు. నువ్వు రోడ్డు వెడల్పు ఉన్నది దస్తావేజులు ఏమనుంది? కింద క్లాస్ చదవలేదు నువ్వు, ఏమనుంది అక్కడ? ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అవసరమై లాక్కుంటాం, పీక్కుంటాం అంటే అక్కడే నువ్వు సంతకం పెట్టింది. అవునా? నా తెలదండి బాబా. చదువుకోవాలి మరే, చదువుకోవాలి. అర్థమవుతుందో మీకు? లాగేసుకుంటారు, పెరికేసుకుంటారు, పీకేసుకుంటారు. కానీ షూనేమీరాలు ప్రభువునందు విశ్వాసం వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి, రాజు అంటే యేసయ్య, మనకి ఎలాంటి సమస్యలున్నా ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సమకూడి జరిగిస్తారు. దేవుడు సమకూడి జరిగిస్తారు. 4వ మాట, ప్రొటెక్టర్, కాపాడే దేవుడు. 121వ కీర్తన 1 నుంచి 8 వరకు మనకు తెలుసు. అందులో 121వ కీర్తన 1 నుంచి 8 వరకు 8 వాక్యాలు ఉన్నాయా? 8 వాక్యాలలో 6 చోట్ల కాపాడును, 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 కాపాడును. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాపాడును, 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 కాపాడును. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గునొందరు. ఏమని విశ్వసించాలి? ఆయన కాపాడే దేవుడు, కాపాడే దేవుడు. ఇవాళ తారీఖు ఎంత? 28. సరిగ్గా 10 రోజుల క్రితం డేట్ ఎంత? ఏ లోకంలో ఉన్నారు? ఇవాళ 28, 10 రోజుల క్రితం అంటే 18వ తారీఖున మొగిలిచెర్ల అనే చోట ప్రకాశం జిల్లాలో రాజు పాస్టర్ గారు సభలు ఏర్పాటు చేస్తే ఆ ప్రచండమైన తుఫాన్లో 2.5 గంట వాక్యం చెప్పాను. ఈ 121వ కీర్తన ఆధారం చేసుకొని వినండి. ఏమని విశ్వసించాలి? కాపాడే దేవుడు, కాపాడే దేవుడు, కాపాడే దేవుడు. ఎవరిని కాపాడుతాడు?
ఎందుకు కాపాడుతారు, ఎలా కాపాడుతారు, ఎప్పటి వరకు కాపాడుతారు, ఎప్పటి వరకు కాపాడుతారో తెలుసా? యోధా పత్రిక ఆ చివరి పారాగ్రాఫ్లో ఉంటుంది, త్రొట్టిల్లకుండా. ఎన్నో వాక్యం అది? 24వ వాక్యం, యోధా పత్రిక 24వ వాక్యం. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట, అదిగో అప్పటి వరకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టాలని అప్పటి వరకు కాపాడుతారు. ఆయన స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయనకు అప్పగించిన దానిని ఆ దినము వరకు కాపాడుతారని విశ్వసించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకడు తన కనుపాపని కాపాడుకొనినట్లుగా నేను వానిని కాపాడితిని. మాట వినని, లోబడని నీ పిల్లలను విడిచిపెట్టు, నేను వాళ్ళని కాపాడుతాను. విశ్వసించాలి, విశ్వసించాలి, విశ్వసించాలి. ఈ విశ్వాసం అనేది ఎలా వస్తుంది? అదే చెప్తున్నా, విశ్వసించండి, విశ్వసించండి. నేను బాగానే చెప్తున్నా. ఎలా వస్తుంది విశ్వాసం? పదే 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 దేవుని మాటలు వినాలి, 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 వినాలి. పదే 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 దేవుని వాక్యం చదవాలి, 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 చదవాలి. ఏదైతే చదువుతున్నావో దాన్ని పదే 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 ఉచ్చరిస్తే నీలో విశ్వాసం అంతకంతకు 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 పెరిగిపోవునుగాక. 5వ మాట. 5వ మాట ఏంటి? డెలివరర్, విడిపించే దేవుడు. ఇర్మియా గ్రంథం 20, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10 నుండి 13 వరకు వద్దాం. అందరికి వర్తిస్తాయి ఈ మాటలు, అందరికి వర్తించే మాటలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10 నుంచి 13 వరకు. నలుదిక్కుల భయమని అనేకులు భయం 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 అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల, వారు దుర్మార్గుడు అని మీరు చాటించిన ఎడల మేము దాన్ని చాటింతు మందు. అరే అరే తలలు పైకెత్తండి. ఎవడో అనామకుడు గాలి వార్త ఒకటి పుట్టిస్తాడు. ఎవడో అనామకుడు గాలి వార్త ఒకటి పుట్టించి ఏమంటారు దాన్ని? వాట్సాప్లో అందులో ఉన్న వాళ్ళు ఏమంటారు? గ్రూప్. నేను అప్డేటెడ్గా మాట్లాడుతున్నాను. ఒకడు పనికిమాలినోడు, ఓ తలమాసినోడు అనకూడదేమో కానీ వాడికి దివసం పెట్ట, వాడు ఏదో ఒక తప్పుడు వార్తను ఒకటి క్రియేట్ చేసి, తప్పుడు వార్తని ఒక వ్యక్తి మీద, ఒక ఆడపిల్ల మీద, ఒక కుటుంబస్తురాల మీద, లేకపోతే ఒక నాయకుడి మీద భయంకరమైన విషయాలు, అయ్యో స్వామి, ఎట్లుంది సమాజం. అందుకే నా చేతులు జోడించి చెప్తున్నా, అనవసరమైన మాటల్లో ఏళ్ళు కాళ్ళు పెట్టద్దు. మీరు, మీ కుటుంబాలు, దైవభక్తి, ఆధ్యాత్మికత, ఇట్స్ ఇనఫ్. ఒకడు ఒక వ్యక్తిని గురించి చెడ్డ వార్త ఒకటి సృష్టించి, నేను పెడతానురా, మీరందరూ చదవమ్మా. వాడు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేము కూడా చాటింతు. పదే 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 జనుల హృదయాల్లో విషం, పదే 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 చెవుల్లో శేషం పోసినట్టుగా, శంకారావం ఊదినట్లుగా పదే 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 విషపు వార్తలు, విషపు మాటలు, దుర్వార్తలు పదే 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 ఇదే మాటలు మీరు చాటించిన ఎడల మేము కూడా. అతడు ఒకవేళ చిక్కుబడును. మీకు అర్థమవుతుందా?
అతను మామూలుగానే ఉన్నాడు, హ్యాపీగానే ఉన్నాడు. పదే 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 చెప్పినందువల్ల ఈ వ్యక్తి పదే 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 ఎట్లా చేస్తున్నాను చిక్కబడిపోయాడు. ఎక్కడో మామూలుగా ఉన్నాడు, ఫ్రీగా ఉన్నాడు, తన జీవితం తాను జీవిస్తున్నాడు, తన వ్యక్తిగత ఎవరి జీవితాలు వాళ్ళవు కదా. దుర్మార్గులు పదే 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 చెప్పినందువల్ల వాళ్ళు అనుకుంటే ఒకవేళ చిక్కడిపోతాడేమో, వాడు చిక్కుబడకపోయినా మనం చిక్కిద్దాం, ఎక్కడో దగ్గర ఇరికిద్దాం, ఎక్కడో దగ్గర. ఏం సొసైటీ, ఏం సమాజం అండి ఇది? ఏం బాగుకుంటారా చెప్పండి? ఇంకొకళ్ళు వ్యక్తిగత జీవితాలు తొంగి చూస్తే ఏం బాగుకుంటాం? ఒకవేళ చిక్కుపడతాడేమో, అప్పుడు మనం అతన్ని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొని, అయ్యో స్వామి, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు. ఆడు స్నేహితుడు ఎట్ట అవుతాడమ్మా? నువ్వు మాట్లాడడం కాకపోతే సరిపోయి. స్నేహితుడైనోడు మేలు కోరుతాడు, కానీ స్నేహితుడైనోడు మనం పడిపోతే చూసి సంతోషిస్తారా? చదవండి. అయితే పరాక్రమం గల శూరుని వలె. హల్లెలూయా. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? మన చుట్టూ నలుదిక్కుల 4 కాదు, అష్టదిగ్బంధనం. అంటే 8 అష్టదిగ్బంధనం చేసిన, పెట్టు ఆ వాక్యం పెట్టు, అష్టదిగ్బంధనం చేసిన ఇర్మియా అంటాడు, ఇన్ని జరుగుతున్నా సరే నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. కొట్టు గట్టిగా యేసు నామములో. అరే మీరు ఎన్నన్నా చేయండిరా, మీరు ఎన్నన్నా చేయండిరా, మీరు ఎన్ని కుట్రలన్నా చేయండిరా, నా దేవుడు నాకు. ఈ విశ్వాసం ఉందా నీకు? ఈ విశ్వాసం ఉందా నీకు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు కూడా సిగ్గుపడు. జరుగుతాయి. మనతోనే ఉంటూ మన గోతులు తీస్తూ దుర్వార్తలు ఫ్యాబ్రికేట్ చేస్తూ నాశనం అయిపోవాలంటే చూడు ఎన్ని మాటలండి. కానీ ఇర్మియా అంటాడు, పరాక్రమము గల శూరుని వలె దేవుడు నాకు. చదువుదాం. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. ఆమేన్. నన్ను హింసించే వాళ్ళు పొరపాటున గెలవలేరు, వాళ్ళు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడు. వారెన్నడును మరవబడని నిత్య అవమానం వాళ్ళకి. చదువుతురండి 12-13 అట్లా. సైన్యములకు అధిపతివగు యెహోవా నీతిమంతులను 13వ వాక్యం. నీవు వారికి చేయు ప్రతి దండన నేను చూస్తాను. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. 13వ వాక్యం చదవండి అందరూ. 13వ వాక్యం చదవండి. యెహోవాను కీర్తించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణాన్ని. కొట్టు 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 గట్టిగా. ఏం అద్భుతమండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును విశ్వసించను. ఎంతోమంది మనల్ని అబాస్ పాలు చేయాలని, అవమానాలు పాలు చేయాలని, దేవుడు మనకిచ్చిన గౌరవాన్ని కించపరచాలని, ఏదో మన మానాన మన ఫ్యామిలీ గుట్టుగా బతుకుతూ ఉంటే కుటుంబాన్ని బజారు పాలు చేయాలని. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయండి? ఇర్మియా ఒక సేవకుడు కాదా? అట్లాంటి సేవకుడిని అబాస్ పాలు చేయడం తప్పు కాదా? నాశనం అయిపోతాడు, పడిపోతాడని కంకణం కట్టుకొని ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏం విశ్వసించాలో తెలుసా? హీ ఈజ్ మై డెలివరర్. ఆమేన్, ఆమేన్. టకటకట అని చదువుతా. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. విశ్వసించాలి. విశ్వసించిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. ఏమిటా వాగ్దానం? అందరూ చదవాలి. ఏమిటా వాగ్దానం? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును, న్యాయ విమర్శలో నీ మీద దోషారోపణ చేసిన ప్రతి వాళ్ళ మీద నీవు నేరస్థాపన చేస్తావు. అంతేనా? 66వ అధ్యాయం 13-14.
66వ అధ్యాయం 13, 14. పక్కనే తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది, మీ ఎముకలు లేత గడ్డి వలె బలుస్తాయి. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. యోబు గ్రంథం 5వ అధ్యాయం చదవద్దు, మీరు రాసి పెట్టుకొని ఖాళీగా ఉన్నప్పుడు మెడిటేట్, ధ్యానించండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8 నుంచి 16 వరకు చదవద్దు. ఎన్ని మాటలు చెప్పాను? 6వ మాట, డిస్ట్రాయర్, పడగొట్టువాడు. మీకా గ్రంథం 2:13, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. విశ్వసించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును, చెప్పాలి అందరూ, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును. ఏమిటది? ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటి వెళతారు, వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవాయే వారికి, హీ ఈజ్ అవర్ రూలర్. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ రూలర్, లీడర్. ప్రాకారములు పడగొట్టువాడు. ఐ థింక్ 2004 మేబీ 20 సంవత్సరాల క్రితం నేను కర్నూల్లో ఉన్నప్పుడు చెప్పాను. 20 సంవత్సరాల క్రితం నేను కర్నూల్లో సేవ చేసేటప్పుడు చెప్పాను. ఈ వాక్యం ఆధారం చేసుకొని, ప్రాకారాల పడగొట్టువాడు మీకు ముందుగా వెళుతున్నాడు. ఏం ప్రాకారాలు అవి అంటే, యోసేపు తన ఆశీర్వాదాన్ని అనుభవించకుండా కొన్ని ప్రాకారాలు అడ్డు. దేవుని బిడలో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకోకుండా ఎరికో గోడలు అడ్డు. ఇట్లా కొన్ని విషయాలు చెప్తా. భక్తుల జీవితాలు ఒక 5 మాటలు చెప్పాను నేను ఆ రోజున. ఏవో సంథింగ్, అది మీది, ఆ ఆశీర్వాదం మీది, ఆ దీవెన మీది, ఆ ప్రమోషన్ నీది, ఆ ట్రాన్స్ఫర్ నీది, ఆ స్థలం నీది, ఆ హక్కు నీది, అది నీది, అది నీది, అది నీది, అది నీకు చెందాల్సింది. అలా చెందకుండా ఎవరో అడ్డంగా ఉన్నారు. ఏదో ఒక వ్యవస్థ అడ్డంగా ఉంది. యేసు నామములో వాటన్నింటిని పడగొట్టబోతున్నాడు నా దేవుడు. పడగొట్టడం కాదు, చదును భూమిగా మార్చబోతున్నాడు ఆయన. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6, 7. బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 4, 6 and 7. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. ఏంటి జరిగేది? ఆ తర్వాత వాక్యం, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించేందుకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. నీ చెప్పానా? మనం ఆరాధిస్తున్న దేవుడు నాట్ ఓన్లీ డిస్ట్రాయర్, నాట్ ఓన్లీ బ్రేకర్ అండ్ క్రాషర్. పడగొట్టి చదును భూమిగా మార్చువాడు మనకు ముందుగా వెళుతున్నాడు. హల్లెలూయా. ఇవాళ ఉదయకాలపు ఆరాధనలో కూడా చెప్పాను నేను ఆ మాటలు. నా దేవుని ప్రియులారా, విశ్వసించాలి. ఏదో ఈ లోక సంబంధమైనవి కాదు. అసలు మనం ఆరాధిస్తున్న యేసయ్య విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే. అసలు ఏమని విశ్వసించాలి ఆయన్ని? ఏమని విశ్వసించాలి? డిస్ట్రాయర్, బ్రేకర్, క్రాషర్ అని విశ్వసించాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్లానర్. యోబు గ్రంథం 42, 1-2 వాక్యాలు.
అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవని, దేవా నీవు సమస్త క్రియలు చేయగలవాడువని, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. 42వ అధ్యాయానికి కనుక అర్థమైంది మనోడికి, బాబాయికి. 42వ అధ్యాయానికి వస్తే కానీ అర్థం కాల యోబుకి. నాకు ఇప్పుడు అర్థమైంది. 2వ వాక్యం మరలా చదువుదాం. నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుని బిడ్డలారా, హీ ఈజ్ అవర్ ప్లానర్. మనం అనుకుంటాం, వాస్తవంగా మీకు చెప్పనా, ఇదిగో మరలా మీరు లేదు పాస్టర్ గారు మేము అట్లా అనుకోలేదన్న నాటకాలు ఆడమాకండి. 2019వ సంవత్సరం చివరికి వచ్చినప్పుడు 2020 దున్నేయాల, 2020 2020 దున్నేయాల, 2020 బిజినెస్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలా, 2020 బాగుంది మాట్లాడడానికి, బాగుంది సరదాగా ఉచ్చరించడానికి. 2020 పుట్ అనుకున్నాం. ఏమైంది? ఆట్పుట్ కాదు, పరదేశోలమో. అధికారికంగా కరోనా టైంలో 60 లక్షల మంది భారతీయులు చనిపోయారు. అధికారికంగా న్యూయార్క్ టైమ్స్ ప్రకారం అధికారికంగా రాహుల్ గాంధీ లెక్క అడిగితే 60 లక్షల మంది కరోనా 2020, 21, 22 మేబీ ఈ 2 సంవత్సరాల్లో 60 లక్షల మంది అధికారికంగా. చెప్పండి, అనధికారికంగా 6 3 18 వేద్దామా? మేబీ మనం అనుకున్నాం 2020 చెడుగుడాడి చేత 2020 తడాకా 2020 ఏమి లేదు, అంతా మడతేసి లోపల కూర్చోబెట్టాడు దేవుడు. ఎండిన ఎముకల లోయలో ఎండిన ఎముకలు మాట్లాడుకుంటున్నాయి. మన ఆశలన్నీ మన విఫలమైతే పర్లేదు, మనం నాశనం అవుతుంది. మన ఆశలన్నీ విఫలమైపోయాయి, మనం నాశనమైతే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? కానీ మన దేవుడు ఎవరో తెలుసా? ఒక్కొక్కరిని గురించి ఎన్నో ప్లాన్లు వేసి పెట్టాడు దేవుడు. గొప్ప దేవుడు. మన ప్లాన్లన్నీ మడతేసి డస్కులో పెట్టేద్దాం. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. ఎప్పుడైతే నా దేవుడు నేను వేసుకున్న ప్లాన్ల కంటే, నా తలంపుల కంటే, నా ఆలోచనల కంటే నా దేవుని ఆలోచనలు ఉన్నతమైన ప్రభువుకి అప్పగించుకుందాం. చిన్న సరదా మాట, ఓ తల్లి వాళ్ళ అబ్బాయిని 3 సంవత్సరాల బొడ్డోడిని పచారీ కొట్టుకు తీసుకెళ్ళింది. ఎచ్చాలు కొనుక్కొచ్చుకుందామని వెళ్ళింది. కడుతున్నాడు, ఆ పనివాడు కడుతున్నాడు. ఈలోగా షాప్ అతను ఇక్కడ చాక్లెట్ డబ్బా ఉంటే తీసుకోమన్నాడు. తీసుకోనే కదా. వాడు వద్దన్నాడు. తీసుకో డబ్బులు కాదు, ఫ్రీగా తీసుకోమని. అవి తీసుకోమ్మా. అమ్మా మీ అబ్బాయికి చెప్పి తీసుకోమని చెప్పి. ఏం కాదు పిల్లడు, తీసుకోనన్నా. వద్దు. ఇంకా కొట్టోడు అన్నాడు, ఏం మీ అబ్బాయి నీ మాట కూడా విండా అని ఎక్కేసాడు ఆవిని. ఈమెకి ఎక్కిపోయింది. బిట్టు టేక్ ఇట్. వాడు అన్నాడు, నో మమ్మీ. బెట్టా మమ్మీ మాటకు లోబడమంటారని. ఆ తర్వాత చెప్పాడు, మమ్మీ ఏంటి వాళ్ళ అమ్మ సేవలో చెప్పాడు, నేను తీసుకుంటే నాది చిన్న చెయ్యి,
2 వస్తాయి. అంకులు ఇస్తే 5 ఇస్తాడని అంకులు చేయిపోతుంది. అర్థమైందా? వాడికున్న తెలివి. అంకులు ఎంతసేపు వాడిని తీసుకోమంటాడు. వాడు చేయబెడితే ఎన్ని వస్తాయి ఆడి చేతికి? ఓ 2, 3 వస్తాయి. ఈడి బాధ ఏంటి? ఆయన ఇస్తే ఓ 7, 8 పడతాడు కదా, పెద్ద చేయి కదా. అందుకే నేను అంటున్నాను, మన ఆలోచనలన్నీ మరతేసి డస్కులో పెట్టేద్దాం, ఆయన ఉద్దేశాలకు అప్పగించు. మన దేవునికి మన ఎడల ఊహలకందని ఉద్దేశములను నా ఎడల శృతేది ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని ఏమాత్రం హానికరమైనవి. అండి, మన దేవుడు మనకు హాని చేస్తారండి? మన దేవుడు హాని చేస్తాడా? మనం పాట పాడుకుంటాం, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఇంకో పాట, మంచివాడు 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 మంచివాడు, ఏ పాట అది? నల్లవర్ 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 యేసు నల్లవర్, ఎంగం 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 బొంగం యేసు నల్లవర్. అంటే నల్లవర్ అంటే నల్లవాడు కాదు. నల్లవర్ అంటే అది తెలుగులో మంచివాడు 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 యేసు మంచివాడు అట్లా. మన యేసయ్య ఎవరు? అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఎంతమంది దేవుని ఉద్దేశాలు మనకు హాని కలుగు చేస్తాయా? విశ్వసించాలి. ఓ ప్రక్కన 3 కూతుళ్ళు, 7 కొడుకులు, ఒకేసారి డాబకులు చచ్చిపోయారు. వ్యాపారాలు, పంట, ధాన్యం, గొడ్లు, నక్కలు, కుక్కలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు అన్నీ అందరూ వచ్చి ఎక్కేస్తున్నారు. దుర్వార్తలు 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 దుర్వార్తలు. నీ దేవుడిని కీడు చేశాడు, నీ దేవుడిని కీడు చేశాడు, నీ దేవుడిని కీడు చేశాడు. యోబోటే అంటారు. ఇప్పుడే కాదు, నా దేవుడు ఎప్పటికీ నాకు కీడు చెయ్యరు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ విశ్వాసం ఏది? ప్రతి దేవుని బిడ్డ కీడు కలిగిందా? శ్రమ వచ్చిందా? శ్రమ కలిగి ఉండుట నాకు. ప్రతి కీడు వెనక నా దేవుడు ఏం దాచి ఉంచుంటాడు? ఇది కదా మన విశ్వాసం. లోకమును జయించిన విశ్వాసమే మన విజయం కదా. ఇది కదా మనం విశ్వసించాల్సింది. యేసన్న గారు చెప్తూ ఉంటాడు, దూడ పిల్ల చచ్చిపోయిందంట, లేగ దూడ. 2-3 వారాలు ప్రార్థనకు రాలేదంట ఆవిడ. వాళ్ళ కొడుకుతో పాటు వెళ్ళి ఆవిడ బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటే యేసన్న గారిని చూసి చూడనట్టు తొలగించు. యేసన్న గారు, అమ్మా వందనాలమ్మా, అమ్మా వందనాలు, స్తోత్రాలు, వందనాలమ్మా. అవి ఏం పట్టించుకోవట్లే. వాళ్ళ అబ్బాయికి బాధకుంది. అయ్యో ఏంటి మా అమ్మ ఎట్లా ప్రవర్తిస్తుంది? అమ్మా యేసన్న గారమ్మా వందనాలు చెప్తున్నారమ్మా. వందనాలు లేదు, కేంద్రాలు లేదా? అరే ఏంట్రా మీ అమ్మ? మా యేసన్న గారమ్మా, ఏసన్న లేడు, గేసన్న లేడు. అరే మీ అమ్మకి ఏదో మూడు బాగాలేనట్టుందిరా, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతా చెప్పు మీ అమ్మకి. అమ్మా యేసన్న గారు చిన్న ప్రార్థన చేసి వెళ్తాడంటమ్మా. ఏ ప్రార్థన లేదు, కీర్తన తెలమనా? అరే పద ఏట్రా మీ అమ్మ? వందనాలు లేదు, ఏసన్నా లేడు, ప్రార్థన లేదు. ఏట్రా మీ అమ్మకి నాకేమైనా కట్నం గొడవ ఉందా, లేకపోతే ఆస్తి గొడవ ఉందా? ఏట్రా? అదే యేసన్న గారు, మన దూడపిల్ల చచ్చిపోయింది అందుకని. అరే నేనేమన్నా చంపాను దూడపిల్లని? ఆయన దూడపిల్ల ఎట్లా చచ్చిపోయిందిరా? ఎట్లా చచ్చిపోయింది? నేను చెప్తానే ఉన్నానండి మా అమ్మగారికి.
పాలన్నీ పితికేసుకుద్దండి. పాలన్నీ పితికేసి కేంద్రానికి పోసి ఓ మూటగట్టి లోనాడుతుందండి బాబా. దూడపిల్ల కుసిని గిద్దరు పాలన్నా వదిలిపెట్టాలి కదండి, వదలదు. ఆ లేత దూడపిల్లకి ఎండుగట్టి తినవే అంటుందంట. బాబా దూడపిల్ల తట్టుకోలేక తినిందంట. ఈరోజు నిలబట్టి చచ్చింది. అరే దానికి నేను అగరా కారణం? దూడపిల్ల చచ్చిపోయింది కనుక దేవుడు లేడు, జీవుడు లేడు. పో, ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదే భక్తి, ఇదే భక్తి. ఎందుకు విశ్వసించాల్సింది దేవుణ్ణి? నీ ఎడల నా దేవుని సంకల్పం, దయా సంకల్పం, నిత్య సంకల్పం, ఉద్దేశాలు ఉన్నతమైనవి. మన తలంపులు ఎట్లున్నాయి, ఆయన తలంపులు ఎక్కడున్నాయి? అసలు పోల్చడానికైనా ఉన్నాయి అసలు? ఇది విశ్వసించాలి. నా దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడు. నా దేవుడు నాకు ఏది చేసినా నాకు ప్రయోజనకరమైందే చేస్తాడు. ఇది విశ్వసించండి. 7 మాటలు చెప్పాను. విశ్వాసం, అసలు విశ్వాసానికి కర్త నిజమే. అసలు ఆయన ఏం చేస్తారని విశ్వసించాలి, మనం ఏమి చేయగలడని విశ్వసించాలి. 7 మాటలు చెప్పాను. అట్లా విశ్వాసం ఎట్లా వచ్చుద్ది? అందరిలో విశ్వాసం ఉంది, కాకపోతే విశ్వాస పరిమాణము చొప్పున. ఉచ్చరించండి ఆ మాట అందరూ. విశ్వాస పరిమాణము చొప్పున అంటే ఒకళ్ళలో 90%, 70%, 60%. తేడా ఎక్కడొచ్చింది? తేడా ఎక్కడొచ్చిందంటే 90% ఆవిడ విశ్వాసం కలిగి ఉండడానికి కారణం ఎక్కువగా దేవుడి వాక్యాలు వింటూ చదువుతూ ఏదైతే వింటుందో, ఏదైతే చదువుతుందో పదే ఉచ్చరిస్తున్నందువల్ల విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంది. ఏముందా బార్డర్లో ఉంటుంది. ఎక్కడ? 34.5 పాయింట్ల దగ్గర ఉంటుంది. ఎందుకు? గోడ మీద పిల్లిలాగా అటు ఉండదు ఇటు ఉండదు, బార్డర్లో ఉంటుంది. ఎందుకంటే ఆదివారం వస్తుంది. ఆ వాక్యం కూడా అడవుడు అమ్మ కడుపులో ఉండి విన్నాడంట. పద్మవ్యూహంలోకి వెళ్ళడం వరకు విన్నాడట. ఏం తొందర, బయటికి రావడం వినలా. ఇట్లా ఉంటుంది కొంతమంది. తెనాల్లో మాకు ఒక అంకుల్ ఉండేవాడు, జాయక్కోళ్ళ నాన్న. నేను తెనాల్లో సేవ చేసేటప్పుడు స్టార్టింగ్ వాక్యం అంకుల్దే కాంట్రాక్ట్. కొబ్బరి చెట్టు కింద కూర్చునేవాడు చెంచుపేటలో. ఎవరు చదివితే ఊరుకునేవాడు. ఆగండి నేను చదువుతాను, మూలవాక్యం చదువుతాడు. చదివి ఇక కుర్చీలో కూర్చొని కొంచెం అంకులకి పొట్ట ఎక్కువ, ఈ బైబిల్ స్టాండ్ మీద పెట్టేస్తాడు ఇట్లాగా. భలే ఉంటుంది. స్టాండ్ అయింది, పొట్టే అక్కడ పెట్టేస్తాడు. అది ఎటు కదలదు. చివరి ప్రార్థనలు ఆమేన్ హల్లెలూయా అన్నప్పుడు లేస్తాడు, వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అంటాడంట, శిరీష ఏమి చెప్పాడమ్మా, అబ్బా తాతయ్య నా దగ్గర ఎందుకు తాతయ్య బిల్డప్ అంటది ఆ పిల్ల. చివరికి అంకుల్ ఏం చెప్పాను నేను ఆదివారం? అబ్బా అయ్యా ఏమీ ప్రకటన. అంకుల్ ఏం చెప్పానంటే, ఎన్ని పాయింట్లయ్యా? నేను ఎక్కడ చెప్పాను అంకుల్? 3 కదండి. 3 చాలదంటయా? ఉత్తదే ఆయన మూలవాక్యం తప్ప ఏమీ వినడం. కానీ చాలామంది ఉంటారు విశ్వాసం పెంపొందకపోవడానికి కారణం ఎప్పుడో గుబులు మళ్ళినప్పుడు వింటాడు. మిగతా టైం అంతా టీవీ సీరియల్లో పోసుకోలు మాటలు, వ్యవహారాలు, యాపులు, ఇదే వద్దు. విశ్వాసంతో జీవిద్దాం. హల్లెలూయా. మన ఆరాధ్య దైవమైన యేసయ్య మీదే విశ్వాసం ఉంచుదాం. మనుషుల మీద, పరిస్థితుల మీద, వస్తువుల మీద, వీటి మీద కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గునదు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. మహాగణుడా, మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా మీకు స్తోత్రం. ఈ సాయంకాలపు ఆరాధనలో ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకొరకై మీకు స్తోత్రాలు. మా మధ్య మీరు సంచరించినందుకొరకై స్తోత్రాలు. నాయన మీ దాసును మీరు బలపరిచి అభిషేకించి మాతో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటల కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గుపడడు.
ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవ్వరూ సిగ్గుపడరని మీరు మాట్లాడారు నాయన. విశ్వాసమనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది, అదృశ్యమైన వాటిని ఉన్నవనుటకు రుజువై ఉన్నదని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఏ విషయాల్లో మేము విశ్వసించాలో మీరు సూటిగా తేట తెల్లగా మీరు తెలియపరిచినందుకొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మీరు కట్టువారుగా ఉన్నందుకొరకే మీకు స్తోత్రం. పడిపోయిన దావీదు గుడారాన్ని మీరు కట్టిన దేవుడు నాయన. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే పడిపోయిన అనుభవాల్లో ఉన్నారో మీ యందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా కట్టబడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రం. ప్రభువా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. నిశ్చయముగా ప్రభువా, వ్యాధి బాధలలో కృంగిన వాళ్ళలో ఉన్నవారు ఎందరైతే విశ్వాసం ఉంచారో నిశ్చయముగా తండ్రి సాహస కార్యాలు చేయండి, అద్భుత కార్యాలు చేయండి నాయన. స్వస్థత కలుగు చేయండి, శీఘ్రముగా స్వస్థత అనుభవించాలని ప్రార్థన చేస్తున్నావు నాయన. సమస్తాన్ని సమకూర్చి మా కొరకు జరిగించే దేవుడు తండ్రి. మీకు స్తోత్రం. మా జీవితాలలో నిశ్చయముగా సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునట్లుగా మీరు కృపచూపమని వేడుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రం. మీరు కాపాడే దేవుడు తండ్రి. మా విషయంలో ప్రతి విషయంలో కూడా అయ్యా మీరు మమ్మల్ని కాపాడుచున్నందుకు కొరకే మీకు స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నట్లుగా నిశ్చయముగా మా ప్రతి అన్ని విషయాలలో మీరు కనుపాపు వలె కాపాడుచున్నందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని విడిపించే దేవుడు అయి ఉన్నారు. మీరు మమ్మల్ని విడిపించే దేవుడు అయి ఉన్నారు నాయన. నిశ్చయముగా ఏ ఏ విషయాల్లో చిక్కుబడి ఉన్నారో, కట్టబడి ఉన్నారో ఈ రాత్రి గొప్ప విడుదల కలగాలి, గొప్ప విడుదల కలగాలి, విమోచన కలగాలి నాయన. మీరు కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి నాయన. మీకు స్తోత్రం. మీరు పడగొట్టే దేవుడు నాయన. మా ముందు ఉన్నటువంటి ప్రాకారాలన్నీ తుత్తినీలుగా చేయగలిగిన దేవుడు తండ్రి నాయనా. నిశ్చయముగా ప్రభు నాయన, ఎవరి ముందైతే నిలబడి ఉన్న ప్రాకారాలన్నిటిని మీరు తుత్తినీలుగా చేసి సరళమైన మార్గంలో మీరు నడిపించున్నందుకు కొరకే మీకు స్తోత్రం. మీరు మా ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ నెరవేర్చే దేవుడు అయి ఉన్నారు నాయన, నెరవేర్చే దేవుడు అయి ఉన్నారు నాయన. ఈ మాటలన్నిటి విషయంలో మీ యందు విశ్వసించి మీ ద్వారా శ్రేష్టమైన దీవెనలు పొందుకున్నట్లుగా, మీ ద్వారా శ్రేష్టమైన దీవెనలు అనుభవించినట్లుగా మీరు కృప చూపించండి. ఎందరైతే మీ మాటలు విని తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరినీ మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి నాయన. ఇంతవరకు మీ మాటలు ప్రకటించిన మీ పిరిదాసు కూడా ఉన్నతమైన కృపతో నింపమని వేడుకుంటున్నాము నాయన. మహిమ కలిగిన ఆత్మశక్తితో, జ్ఞాన వివేకము కలిగిన ఆత్మతో మీరు నింపి చేయి పట్టి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ మాటలు విని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మరొక్కసారి మీ చేతులకు సమర్పిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఆయన నిత్య మహిమలో చేరేంత వరకు కూడా మహిమ కలిగిన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.